ప్రేమ అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నేను చెప్పే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే ముందర చూడాలా. మీరు కొద్దిగా ఎందుకో సౌండ్ తక్కువ అనిపిస్తుంది లేదా? ఓకే, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే భార్యాభర్తలుగా ఈ విషయాన్ని మీ పిల్లల వరకు, మీ పిల్లల వరకు తీసుకోగలిగితే, నువ్వు మారితే మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకొని నీ రాబోయే వంశాలు బైబిల్ ప్రకారం కనీసం నువ్వు 4 తరాలు, నువ్వు చూసే 4 తరాల్లో ఇంతవరకు మీ వంశంలో చూడండి ఈ యొక్క అంశాన్ని అర్థం చేసుకున్న తర్వాత నీ వంశాన్ని మార్చచ్చు. ఇక్కడైనా కొద్దిగా పెంచు నాకు మోని, సారీ పావుని, ఇక్కడ కొద్దిగా జాగ్రత్త ముందర చూడండి పేరు. ఈ యొక్క అంశాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ 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 కుటుంబంలో కానీ, నీ శరీరంలో కానీ నువ్వు రోగంలో బ్రతకలేవు పిల్లలు. నేను ఛాలెంజ్ చేసి మీకు చెప్తున్నా, ఈ ఉదయకాలం నా పుల్పిట్ మీద నిలబడి నువ్వు కానీ, నీ పిల్లలు కానీ, నువ్వు బతికున్నంత వరకు నీ ఇంట్లో రోగాన్ని నువ్వు చూడలేవు. ఇప్పుడు చెప్పే అంశాన్ని నువ్వు అర్థం చేసుకొని జీవించడం మొదలు పెడితే, నేనేదో కామెంటరీ చెప్పడం లే, అదో న్యూస్ పేపర్లో చదివి నా జీవితంలో నేను అనుభవిస్తున్నది ఇంకా జస్ట్ గ్లిమ్స్ అనుకోండి. నాకు కూడా కంప్లీట్గా నేను చేరుకున్నానని చెప్పను, కానీ ఇది స్టార్ట్ చేసిన తర్వాత నా సొంత జీవితంలో కూడా చాలా మార్పులు. ప్లస్ నేను ఇక్కడ చెప్తా ఉండేది అనేక మంది జీవితాల్లో నుంచి తీసుకున్న సాక్ష్యాలతో. అందుకే ఈ ప్రీచింగ్ మొత్తం ప్రాక్టికల్ ఉంటుంది పిల్లలు. అంటే సాక్ష్యాలు ఉంటాయి. ఎందుకంటే నాకు తెలుసు ప్రేమ గురించి మీకు చెప్పేటప్పుడు నేను థియరీ చెప్పాను అనుకో, మీకు పైనుంచి వెళ్ళిపోతుంది. నేను జీవితాలు తీసుకొని మీ ముందర పెట్టాననుకో, మీరు మారుతారు, మీరు ఎప్పుడు మర్చిపోలేరు కూడా ఆ యొక్క ప్రీచింగ్. సో అందుకే నేను వేరే టైప్లో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ విధంగా చెప్పాడు అనమాట. నువ్వు ప్రాక్టికల్గా చెప్పు విషయాలు. ఎందుకంటే థియరీ చాలా విన్నారు మీరు, ప్రేమ గురించి మీరు చాలా విన్నారు, మీలో వినడం లేరు ప్రేమ గురించి. కానీ అదే లేనిది ఇప్పుడు మన జీవితాల్లో. కారణమేమో మీకు చూపిస్తాను. నేను చెప్తున్నా, నీ శరీరం ఈరోజు పుండు మాదిరున్నా, నీ శరీరం తల నుంచి అరికాళ్ళ వరకు పీడించబడుతున్నా, నువ్వు ఏ ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆత్మీయ ఇబ్బందులు కానీ, శారీరక ఇబ్బందులు కానీ, కుటుంబ సమస్యలు కానీ, భర్తతో పీడ కానీ, భార్యతో ఏది ఉన్నా, ఈ యొక్క అంశాన్ని నువ్వు విని మారితే, ఆ వాక్యానుసారంగా నువ్వు చేసుకోగలిగితే, నువ్వు ఎక్కడ కూడా మళ్ళా పీడించబడేదని ఉండదు. అంత శ్రేష్టమైన అంశం ఇది. ఓకే, సో బైబిల్లో మీరు చూసినట్లయితే ఎఫెసీ సంఘంతో అంటాడు, నువ్వు అన్నీ ఉన్నాయి నీ దగ్గర, కానీ ఒకటే నీ దగ్గర లేనిది, అదే నాకు బాధ పెడుతుంది అంటాడు యేసు ప్రభు. ఏది లేనిది? ప్రేమ. సో ప్రేమ, నేను చెప్పబోయే ప్రేమ గురించి, అగాపే ప్రేమ గురించి నేను చెప్పబోతున్నా. అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ పిల్లలు. ఇది మనుషుల ప్రేమ కాదు, మనిషి ప్రేమించుకునే ప్రేమ కాదు, దేవుడు ప్రేమించే ప్రేమ. మీరు అనుకోవచ్చు, సార్ దేవుడు ప్రేమించే ప్రేమ మాకెందుకు చెప్తారు, మేము మనుషులం కదా అని. నేను నిన్న వారం చూపించాను మీకు వాక్యంలో నుంచి. మీరు మనుషులే, కానీ మీరు దైవత్వంతో నిండిన వాళ్ళు. అందుకే దేవుడు మీలో ఆయన ప్రేమను కుమ్మరించాడు. కొద్దిసేపులో నేను చూపిస్తాను వాక్యంలో నుంచి మీకు. అర్లీ రెఫరెన్స్ కోసం రోమిల్ రాసిన పత్రిక 5:5 రాయబడింది. ఎందుకంటే దేవునికి పుట్టిన వాళ్ళు దేవుళ్ళ ప్రేమిస్తారు. నిన్న వారం మనం చూసుకున్నాం, కింద నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంటి నుంచి. పైనుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వారు. పైనుంచి వచ్చిన మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. సో కింద నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? ఇంతవరకు రక్షణ పొందుకుని వాళ్ళు ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు. మీరు నేను ఆదాముకు పుట్టిన వాళ్ళం కాదు పిల్లరా. మీరు నేను రెండవ ఆదాము, చివరి ఆదాముకు యేసు క్రీస్తు గర్భం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. నేను లాస్ట్ వీక్ చెప్పాను మీకు, ఈ భూమి మీద సృష్టిలో దేవుడు చూసినప్పుడు 2 జాతుల్ని దేవుడు చూస్తాడు. హిందువులు, ముస్లింని, సిక్కులు, ఇసాయిలు, జైన్లు, ఇవన్నీ ప్రభువుకు సంబంధంలా మనం పెట్టుకున్న పేర్లు ఇవి. ఈ సందుల్లో మనం పెట్టుకుంటామే ఎస్బీఐ కాలనీ, భాగ్యనగర్ అని. అట్లా మనం మతాలు, కులాలు మనం పెట్టుకున్నాం. దేవుని దృష్టిలో 2 జాతులు ఈ సృష్టిలో ఉండేవి. ఒకరు పైనుంచి వచ్చిన వారు, ఒకరు కింద నుంచి వచ్చిన వారు. నువ్వు నేను యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఉండే, నేను పైనుంచి వచ్చాం కాబట్టి దేవుళ్ళనే ఈ జీవితాన్ని ఇక్కడ జీవించాలి. అందుకే దేవుళ్ళ మనిషిని మనం ప్రేమించాలి. నువ్వు ఇంతవరకు చూసిండొచ్చు మనిషి ప్రేమించడం.
ఈరోజు నేను చెప్పేది నువ్వు విను. నువ్వు అలా జీవించడానికి నీకు ఈరోజు దేవుడు నీతో తన దాసుని ద్వారా మాట్లాడతాను. ఓకే, సో ఈరోజు చెప్తానే ప్రేమ, ఆగాపే ప్రేమ. ఆగాపే ప్రేమ నీలో నాలో కుమ్మరించబడింది పిల్లరా. దేవుళ్ళో ఉన్న ప్రేమ స్ట్రైట్గా డైరెక్ట్గా నీలో నాలో నివాసం చేస్తాడు. అందుకే దేవుడు డిమాండ్ చేస్తాడు మనతో, నాలాగా నువ్వు కూడా ఈ భూమి మీద ప్రేమించేవాడుగా మనుషుల్ని ప్రేమించమని. సో అందుకే చాలా ఇంపార్టెంట్ సిరీస్ ఇది. 5 వారాలు తప్పకుండా రండి. నన్ను అనుకుంటున్న 4-5 వారాలు ఖచ్చితంగా కంప్లీట్ చేసి వేరే దానికి వెళ్ళి. ఓకే, నాతో పాటు ఫస్ట్ వాక్యము నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ తర్వాత నేను మొబైల్ ఆఫ్ చేసుకోండి, సైలెంట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ సిరీసే అట్లాదే, నేనేం చేయకూడదు మీకు. ఈ సిరీసే అట్లాదే కదా. ఓకే, జాగ్రత్త ముందర చూడండి. రోమిల్ రాసిన పత్రిక 13:10 ఎవరైనా చదవండి. ఏం రాయబడిందో ప్రేమ గురించి. ఓకే, నేనేం చెప్పా, జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత నేను ప్రాక్టికల్లో మీకు తీసుకెళ్తా. అగాపే ప్రేమలో నువ్వు జీవిస్తున్నావా లేవా నువ్వే టెస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు దాదాపు నేను 4 పాయింట్స్ మీకు చెప్పాలా. ఓకే, అంతకుముందు జస్ట్ ప్రేమ గురించి ఇంట్రడక్షన్. సారీ, ఆల్రెడీ సెల్ గ్రూప్లో విన్న వాళ్ళ కోసం స్పెషల్గా సారీ. ఎందుకంటే జస్ట్ ఇది రిపీట్ అవుతుంది మీకు. ఈవెన్ దో రిపీట్ అయినా కూడా నాకు చాలా లైక్ నిన్న మెసేజ్ రాసుకుంటప్పుడు నేను చాలా తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, కానీ ఎట్లా స్టార్ట్ చేయాలా, ఏం చెప్పాలా, ఎక్కడుంది. ఎందుకంటే నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఏమంటే ఆల్రెడీ సెల్ గ్రూప్లో కొంతవరకు చెప్పిన విషయాలు ఉన్నాయి. నా మనసులో ఒకటి వచ్చింది, నువ్వు రిపీట్ చెయ్యి, ఏం కాదు. ఆల్రెడీ నేను చాలా రిపీట్ చేసే వ్యక్తిని. చాలామంది నాకు చెప్పారు నువ్వు రిపీట్ చేశాను. నా స్టైల్ అదే, ప్రీచింగ్ చేశారు. ఎందుకంటే నువ్వు చాలా జ్ఞాపక శక్తి గల వ్యక్తి కాబట్టి నేను రిపీట్ కూడా చాలా చేయాల్సి వస్తుంది. ఓకే, నాకు తెలుసు ఎంత జ్ఞాపకం ఉంటుందో. నేను నిన్న వారం ఏం ప్రీచ్ చేశానో చెప్తే మీలో 90% వాళ్ళకి గుర్తున్నది. ఓకే, అందుకే రిపీటేషన్ చాలా అవసరం. అయితే ప్రభు నాకు చెప్పాను, నువ్వు డోంట్ వెరీ, యూ గో హెడ్ అండ్ రిపీట్. సో సెల్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి సారీ, నాకు కొంతవరకు చాలా రిపీటేషన్ ఉంటుంది. ఎందుకంటే నేను అవాయిడ్ చేద్దామని చూస్తే బేసిక్ విషయాలు ఇవి చెప్పకుండా నేను ముందుకు వెళ్ళాను అనుకోండి మీ వేరే పొజిషన్లోకి, ఇక్కడ వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అవుతారు బేసిక్ విషయాలు తెలియదు. అందుకే నేను బేసిక్ విషయాలు మీకు రిపీట్ అయితే. రోమిల్ రాసిన పత్రిక 13:10 కొత్త విషయాలు కూడా ఉన్నాయి. ఓకే, యా, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి యున్నుట ధర్మశాస్త్రమును. నువ్వు ప్రేమలో జీవిస్తున్నావు అనుకో, నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వ్యక్తివి. ఈ సృష్టిలో ఒకే ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినది. ఆయన ఎవరో తెలుసా? నా ప్రభువు యేసుక్రీస్తు. నువ్వు నేను ప్రేమలో నడుస్తూ ఉంటే మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం పిల్లరా. అర్థమైందా మీకు? ధర్మశాస్త్రం అంటే ఏమో తెలుసా మీకు? సంపూర్ణ బైబుల్ని దేవుడు ధర్మశాస్త్రం అంటాడు. ఓకే, ధర్మశాస్త్రం వేరే ఉంది, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాదండి. పాత నిబంధన ఉంది, గత వారాల్లో మనం చూసుకున్నాం. 10 ఆజ్ఞల్ని ధర్మశాస్త్రం అంటాం. దానికి తోడు 619 ఆజ్ఞలు ఉన్నాయి, అవన్నీ ధర్మశాస్త్రం. ఫస్ట్ పెంటాటుక్ 5 పుస్తకాలు, తోరా హిబ్రూలో కదా, 5 పుస్తకాల్ని ధర్మశాస్త్రం అంటాం. బట్ దేవుని వాక్యాన్ని కూడా మనం ధర్మశాస్త్రం అని పిలుస్తాం. నువ్వు ప్రేమలో నడిచే వ్యక్తివైతే నువ్వు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వ్యక్తిగా ఈ భూమి మీద జీవిస్తావు. అందుకే చాలా ముఖ్యమైనది ఏదన్నా ఉందంటే ఒక క్రైస్తవునికి ప్రేమలో, అగాపే ప్రేమలో ఊపిరి తీసుకోవడం. ఈ భూమి మీద అగాపే ప్రేమలో ప్రతి క్షణము అడుగాడు. ఈవెన్ నీ ఊహలు, నీ తలంపుల్లో కూడా నువ్వు అగాపే ప్రేమ నుంచి రైట్ లెఫ్ట్ వచ్చేదానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు దైవత్వం నుంచి భూమి మీదకి పంపించావు. దైవత్వాన్ని ప్రకటించడానికి, దైవత్వాన్ని నీ జీవితం ద్వారా చూపించడానికి. ప్రేమ లేకుంటే దైవత్వము, దేవుని సామర్థ్యం నీలో నుంచి బయటికి రాదు. నువ్వు ఆనందించలేవు ఈ భూమి మీద. ఓకే, సో అందుకే చూడండి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారు అవుతారు ఎవరు? ప్రేమ కలిగి ఉండుట వలన. ఓకే, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటే అంత ప్రాముఖ్యమైనది అది, ప్రేమలో జీవించడం. అందుకే 1 యోహాను 4:8 చూడండి ఏం రాయబడిందో. 1 యోహాను 4:8 ఫాస్ట్గా తీసేవాళ్ళు కలియా. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మా ప్రేమ ఎవరు? దేవుడు ఏమై ఉన్నాడు? నేను చెప్పబోయేవాడు ఎవరు? ప్రేమ. ఓకే, ఈరోజు టాపిక్ అదే, దేవుడు ప్రేమ ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. సో నువ్వు లెక్కేసుకోమన్నాను ఎంత అవసరమో ఈ యొక్క టాపిక్ నీకు, నాకు, నా జీవితాన్ని. ఏం రాబడింది? ప్రేమ లేనివాడు దేవుణ్ణి. ఏంటి సార్, నేను యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాను కదా, నువ్వంటానో దేవుణ్ణి ఎరుగనని. ఇప్పుడే అంటికి వస్తాను నేను పైనుంచి వచ్చానని.
ఈ పదం ఏంటంటే ఎరుగని అంటే, జాగ్రత్త తినను. నువ్వు ప్రేమలో నడుచుకోకుంటే ఈ భూమి మీద చనిపోయిన తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్తావు. కానీ ఎందుకంటే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించావు. దేవుణ్ణి ఎరుగవు అంటే నువ్వు దేవుణ్ణి ప్రతి క్షణము ఆనందించలేవు. ప్రతి క్షణము దేవునితో నువ్వు నడవాలి, దేవుణ్ణి నువ్వు వినాలి, దేవుణ్ణి నువ్వు చూడాలి, దేవుని యొక్క రిలేషన్లో ఈ భూమి మీద నువ్వు అనుక్షణం జీవించాలి అంటే, దేవుని యొక్క స్వరం నువ్వు వినాలన్నా, దేవుని యొక్క కౌన్సిలింగ్ నువ్వు వినాలన్నా, దేవుడు అనుక్షణం ఆయన అనుభవించాలంటే, ఈ సృష్టిలో ఆయన్ని అనుభవించాలంటే, దేవుణ్ణి అనుభవించాలంటే, దేవుని స్మెల్ను చూడాలంటే, దేవుని స్వరంలో నువ్వు జీవించాలి అంటే, నువ్వు ఏమీ ఎరుగని వాడవు కాక క్రీస్తు చేసిన సమస్త కార్యాలు చేస్తూ ఈ భూమి మీద జీవించాలంటే అతి ముఖ్యమైనది నీ జీవితంలో ప్రేమ. లేకుంటే నువ్వు జీవిస్తూ ఉంటావు, కానీ నువ్వు ఆయన ఎరుగకనే జీవిస్తూ ఉంటావు, నువ్వు ప్రేమలో లేకుండే. అంత ప్రామినెంట్ విషయం పిల్లరా, మీకు నాకు అంత ముఖ్యమైనది నేను ప్రేమలో జీవించడం. అందుకే మీరు చూస్తే నువ్వు నడవలేవు. ఏం రాయబడింది అక్కడ? ఎరుగదు. ప్రేమ లేని వాడు దేవుని తెలియదండి అతనికి. నేను ఇంగ్లీష్ బైబుల్లో ఓరు ఎరుగడన్నా నీకు తెలియదు అసలుకి, నువ్వు ఆ ప్రేమలో నడుచుకోకుంటే. కానీ నువ్వు ప్రేమలో నడుస్తాను అనుకో, ఎట్లయితే అత్తర్ వేసుకుంటే ఏం స్మెల్ వస్తుందో, పర్ఫ్యూమ్ వాడితే స్మెల్ పర్ఫ్యూమ్ వాడినోళ్ళు మీరు చూస్తే మీ ముందు నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతుంది మీకు తెలుస్తుంది, ఈ వ్యక్తి పర్ఫ్యూమ్ వాడేది వేరే స్మెల్ ఉంటుంది ఆ ప్రాంతం. నేను చెప్తున్నా నీకు, నువ్వు ప్రేమలో నడుస్తా అంటే నీ పక్కనుండేవాడు నీలో నుంచి దేవుని స్మెల్ని చూస్తాడు. నేను మాట చెప్తున్నా, నేను ఈ ప్రేమలో నడుస్తూ ఉంటే నువ్వు మార్చలేని వ్యక్తి ఎవరు ఉండరు ఈ భూమి మీద నీ జీవితం ద్వారా. నేను చెప్తున్నా, నువ్వు చేయలేనిది ఏది ఉండదు, అంత అవసరమైంది. అందుకే నేను ప్రాక్టికల్లీ మీకు చాలా విషయాలు నేను చూపిస్తాను, వింటానండి. ఓకే, సో అందుకే ప్రేమ చాలా ముఖ్యమైనది. ఎంత ముఖ్యమైందంటే బైబిల్ అంటుంది, మొదటి 13 కొద్ది రిపిటేషన్ ఉంటుంది తెలుగు రూపాలకి, అయినా కోఆపరేట్ చేయండి. 13 జాగ్రత్త మీరు మళ్ళీ వినండి. ఓకేయా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. చూసారా, ఈ 3 నిలుచును. చూసారా పిల్లరా, ఈ 3 ఈ సృష్టిలో ఎప్పుడు క్రైస్తవుడి జీవితంలో ఉండేటివే. తెలుసు కదా మీకు. మళ్ళీ టాపిక్ నిరీక్షణ అంటే ఏంటి తెలుసు? నిరీక్షణ అనుక్షణం నిరీక్షణ ఉంటుంది మనకు. ఇది చేయబోతున్నాడు దేవుడు, చేయబోతున్నాడు. హోప్, నిరీక్షణ. సో మనకి ఎప్పుడు నిరీక్షణ ఉండాలి, లేకుంటే నిరీక్షణ లేకుంటే జీవితమే లేదు బిడ్డరా కదా. సో నిరీక్షణ, ఆ తర్వాత విశ్వాసం ఏంటి మనకు తెలుసు, వాక్యం దేవుడు ఏం చెప్తాడో అది జరుగుతుందని నమ్మడం. ఆ తర్వాత ప్రేమ. ఓకే, జాగ్రత్త బిడ్డ, ఈ 3 శ్రేష్టమైంది ప్రేమ. నేనంట ఇంతవరకు మనం గత నెలల నుంచి ఏం నేర్చుకుంటానో, విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు చెప్పండి? విశ్వాసం లేకుండా శివాజీ కుదీశారు. విశ్వాసం లేకుండా దేవునికి ఏం కాదు, దేవునికి నువ్వు ఇష్టడే ఉండుట అసాధ్యం. ఏం లేకుంటే, విశ్వాసం లేకుండా దేవునికి నువ్వు సంతోషపరచలేవని రాయబడుతుంది. ఇష్టడే ఉండుట అసాధ్యం. ఏం లేకుండా? విశ్వాసం లేకుండా. అంటే నీలో విశ్వాసం ఉంటే దేవుడు నువ్వంటే ఇష్టపడతాడు కదా. ప్రతి వాక్యాన్ని నమ్ముతున్నావు, ఆయన చెప్పిందే జరుగుతుందని ముందుకు వెళ్తున్నావు, పరిస్థితులు చూడకుండా ఆయన వాక్యం మీద ఆధారపడతావు, అందుకే నువ్వంటే ఇష్టడు. కానీ నువ్వు ప్రేమ కలిగిన వాడైతే నువ్వు దేవునికి శ్రేష్ఠుడవే. నీ చెప్తున్న విషయం, విశ్వాసం కంటే గొప్పదేమో తెలుసా? ప్రేమ. దేవుని దృష్టిలో ఈ భూమి మీద నువ్వు శ్రేష్ఠుడుగా ఎప్పుడు ఎంచబడతావు. అంత ముఖ్యమైనది ప్రేమ. నా జీవితంలో ఊపిరిలా ప్రేమను పీల్చుకుంటూ విడుస్తూ ఉండాలి. రక్తం పారినట్లుగా, రక్తం ఎట్లయితే మన బాడీలో తిరుగుతుందో, నా జీవితంలో అగాపే ప్రేమ నుంచి ఒక అడుగు కూడా బయటికి వేయకూడదు. మనం ఎప్పుడు ఈ ప్రేమలో నిలిచి ఉండాలి. అప్పుడే బైబిల్ శ్రేష్ఠుడు అంటుంది. ఇంకోటి తెలుసా మీకు, ఎందుకు విశ్వాసం కంటే ప్రేమ శ్రేష్టమైందో? విశ్వాసం పని చేయదు ప్రేమ లేకుంటే. చూడండి, గలతీలు రాసిన పత్రిక 5:6 తీయండి. గలతీలు రాసిన పత్రిక 5:6 చదవండి ఎవరన్నా.
యేసుక్రీస్తునందుండు వారికి యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు. ఓకే, పద నేను చదువు. పొందకపోవుట యందు ఏమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. అంటే విశ్వాసం కార్యసాధకం కావాలంటే, అంటే విశ్వాసము పని చేయాలంటే ప్రేమ లేనిది నీ విశ్వాసం పని చేయదు. అందుకే నువ్వు శ్రేష్ఠుడివి. అంటే ఏంటి అర్థము? విశ్వాసం పని చేయదంటే విశ్వాసం చాలా ముఖ్యమైనది పిల్లరా. నేను అందుకే సెల్ గ్రూప్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పా. విశ్వాసం ఒక కారు లాంటిది. కారు కొన్నావు నువ్వు. అమ్మ రామాజీ ఎన్ని కార్లు ఉన్నాయి? కార్లు కొన్నావు, కానీ పెట్రోల్ లేకుంటే విశ్వాసం ఎంతలో ఉంది నీ దగ్గర. పెద్ద కారు 50 లక్షలు పెట్టి కొన్నావు, కానీ అది అడుగు వేయాలంటే ముందుకు ఏం కావాలా? పెట్రోల్ కావాల పిల్లలు. ప్రేమ పెట్రోల్ లాంటిది. దేవుడు అంటున్నాడు విశ్వాసము కార్యసాధకము కావాలి అంటే కదా. అందుకే 1 కొరింథీయులు 13 అందుకే అంటాడు కింద ఏమంటా. నేను ఆ వీడియో డౌన్లోడ్ చేశారా మీరు పావుని? నేను అది సౌండ్దే ఇప్పుడు పెట్టాలను, నేను మర్చిపోయిన పొద్దున్నుంచి. ఓకే, అందుకే అంటాడు నువ్వు విశ్వాసము నీది కార్యసాధకం కావాలంటే ప్రేమ కావాలి. అందుకే ఇక్కడ అంటాడు 13:1 చదువు నేను 13:1 అందుకే అంటాడు నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నా ప్రేమ లేకుంటే నువ్వు ఎటువంటి వాడై ఉంటావంట? మ్రోగెడు కంచును గనగలనాడు. చూడండి ఏం రాబడిందో, మనుషుల భాషలతోనూ 13:1 1 కొరింథీ. ఓకే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. తెలుసు కదా 2 రకాల భాషలు ఉన్నాయి ఈ లోకంలో కదా. ఒకటి మనుషుల భాష, మనం మాట్లాడుతున్నాం కదా తెలుగు. దేవదూతల భాష ఏంటి? అన్య భాషలు పిల్లరా, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే భాషలు. ఓకే, ఈ 2 కలిగి ఉన్నా నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే ఎలా ఉంటుందంట నా జీవితము? నేను దేవునితో మాట్లాడుతున్నా. అన్య భాషలు మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో. కానీ ఎట్లుంటుందో తెలుసా నా లైఫ్? అది వీడియో ప్లే చేయనని ఎట్లుంటుందో తీసావా? చూడండి, సౌండ్ ఎక్కువ పెట్టు కొద్దిగా. నేను మీకు ప్రాక్టికల్ చూపిస్తాం. సౌండ్ నీ లైఫ్ ఎట్లుంటుందో. పర్లేదు, కొద్దిగా డ్రాగ్ చేయి, ముందుకు డ్రాగ్ చేయి, పర్లేదు. సౌండ్ పెట్టాలి నువ్వు. చాలా ఇంకా వింటారా? మీకు బాగా తెలుసా? నేనే వీడియో చేసింది వేసేసింది పైకి సరిగా. ఓకే, చాలా ఓకే. ఒక క్రైస్తవుడు ప్రేమ లేకుండా ఈ భూమి మీద నీ జీవితం అలా ఉంటుంది మా. అందుకే చాలాసార్లు అదే పనిగా పౌలు అక్కడ పెట్టాడు మనుషుల భాషలు దేవదూతల భాషలతో. నువ్వు అన్య భాషలు మాట్లాడుతున్నా నీలో ప్రేమ చూడలేదనుకో నీ చుట్టుపక్కల వాళ్ళు. అందుకే చాలాసార్లు క్రైస్తవులు కూడా ఒక ఇది జరుగుతూ ఉంటుంది. వీళ్ళు అన్య భాషలు మాట్లాడతారు, లైక్ గట్టిగా మాట్లాడుతుంటారు, కానీ వీళ్ళలో మనల్ని అసహించుకుంటారు చాలామంది అన్య భాషలు మాట్లాడే వాళ్ళని, ఇతరులు, ముఖ్యంగా క్రైస్తవులు. ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రేమ లేదని అర్థమైందా? చాలా బయట వాళ్ళు కూడా మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. వీళ్ళు గట్టిగా పాడతారు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఎట్లుంటుంది మన జీవితము? వాళ్ళకి సౌండ్ వినపడుతూ ఉంటుంది మన జీవితంలో నుంచి. అందుకనే విశ్వాసంలో నువ్వు భాషలతో మాట్లాడుతున్నా, దేవదూతల భాషలతో మాట్లాడుతున్నా, ప్రేమ లేనివాడవైతే నీ స్థితి అట్లా ఉంటుంది. ఓకే, అందుకే నేనేం చెప్తున్నా, విశ్వాసం కంటే ప్రేమ ప్రాముఖ్యమైంది. ఓకే, చూడండి నెక్స్ట్ చూడండి. ఆ తర్వాత 2వ వాక్యం పెట్టినాయన 13:2 ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడవైనను కొండలను పెక్కలింపగల. యేసుప్రభు చెప్పాడు కదా, నిన్న వారం చూసుకున్నాం. ఈ కొండను చూసి సముద్రంలో పడమని చెప్తే అది పోయి పడుతుంది అన్నాడు కదా. అటువంటి విశ్వాసం నీ దగ్గర ఉన్న బైబిల్ అంటుంది
నువ్వు జ్ఞానం కలిగిన వాడవైనా, గొప్ప ప్రీచర్ అయినా, నేను అట్లా వాళ్ళని చూసా, మంచి ప్రీచర్, వాళ్ళు మాట్లాడితే అసలుకి చాలా బాగుంటుంది, మంచి ప్రీచర్స్, దేవుని కృప. కానీ ప్రేమ లేకుండా ఉంటేనన్నా అక్కడ ఏం రాబడిందంటే నేను వెడుతుడును. చూడు ఎంత స్ట్రాంగ్ పదం వాడబడింది. నా జీవితము ఇతరులకు లాభం చేయొచ్చు కదమ్మా. ప్రవచించే వాళ్ళు ఏం చేస్తారు, ఇతరులకు ఆశీర్వాదంగా మారుతున్నారు. లాభం ఉండొచ్చు, జ్ఞానం, మంచిగా వాక్యం చెప్పబడుతుంది పాస్టర్ అండ్ ఇంకా ఎవరైనా సరే మంచి వాక్యం చెప్తున్నాడు, కానీ ఆ వ్యక్తిలో ప్రేమ లేకుంటే ఎదుటోళ్ళకి లాభం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు వింటున్నారు కాబట్టి. కానీ నీకు ప్రేమ లేనివాడితే నీకేం లాభం ఉండదు నీ జీవితంలో. ఒక వ్యర్థమైన జీవితం అది. ఈవెందో నువ్వు ప్రొఫెసీ చేస్తున్నా, ఈవెందో నువ్వు మంచి ప్రీచర్వి, ఈవెందో నీకు చాలా లైక్స్ వస్తాయి, లేకుంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, కానీ ప్రేమ లేకుంటే నువ్వు వ్యర్థుడవు. ఆ తర్వాత 3వ వాక్యం కూడా పెట్టినాను. తర్వాత కొద్దిగా మీకు ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత వేరే విషయాలు కదా. 13:3 పెట్టినాయన ఏం రాబడింది, బీదల పోషణ కొరకై నా ఆస్తి అంతా ఇచ్చినాను. ఇంకేమైనా ఉంటుందా, ఇంత గొప్ప పని కన్నా ఏమైనా పని ఉంటుందా? ఆస్తి అంతా ఇచ్చేశారు, చైర్స్ లేకుండా అక్కడ తీసుకున్నాను పాపని. ఓకే, ఇక్కడ చూసారా మీరు, ప్రేమ లేనివాడైతే బీదల పోషణ కొరకే నా ఆస్తి అంతా ఇచ్చిన నువ్వు కాల్చబడుటకు, చూసారా, కాల్చబడుటకు నా శరీరం అంతా అప్పగించినను. ప్రేమ లేనివాడైతే ఎవరికి లేదు సార్ ప్రయోజనము, నీతో ఎవరికి ప్రయోజనం ఉండదు నువ్వు ప్రేమలో బ్రతకని వాడైతే. సార్ నీకు ఎంత, నా ఆస్తి అంతా ఇచ్చేసా. నేను చెప్తున్నా మీకు చిన్న ఎగ్జాంపుల్, ఇది ప్రాపర్ ఎగ్జాంపుల్ కాదనుకోండి. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు, సార్ నా ఆస్తి అంతా ఇచ్చేసాను వాడికి, ఎంత చదివించాను తెలుసా, ఈరోజు తెలుసా నా పిల్లలు నన్ను పట్టించుకోరు, నువ్వు ఆస్తి అంతా ఇచ్చావు. అందుకే బైబిల్ ఎప్పుడు అబద్ధం చెప్పదుమా. నువ్వు ఏమీ లేదు తెలుసా వాళ్ళకి, వాళ్ళు ఏం చూడలేదు తెలుసా, నీలో ప్రేమ చూడలే తల్లి తండ్రి, నీలో ప్రేమ చూడలే వాళ్ళు, నువ్వు ప్రేమ ఇలే వాళ్ళకి, నువ్వు ప్రేమలో బ్రతకలే వాళ్ళ ముందర, నువ్వు సమస్తమే నీ ఆస్తి అంతా నువ్వు అదే అర్థం దానికి. నువ్వు కాలిపో అంటే ఏమర్థం, ఎవరు కాల్చుకోరు. కానీ తల్లిదండ్రులు జస్ట్ ప్రాపర్ ఎగ్జాంపుల్, నాకు దొరికిన ఎగ్జాంపుల్ ఇదే. తల్లిదండ్రులు ఒక రకం కాలిపోతారు కదా. చాలా కుటుంబాలు, మంచి కుటుంబాలు ఉన్నాయి, కొన్ని కుటుంబాల్లో పిల్లరా జీవితాంతం పోషించారు పిల్లల్ని, ఇప్పుడు కూడా పోషిస్తూనే ఉన్నారు, చచ్చిపోయే స్థితిలో కూడా వాళ్ళు ముసలులు అయిపోయినా కూడా. అయినా వాళ్ళకి ఏమంటారు తెలుసా, నువ్వు ఏం పెట్టావు, నువ్వు ఏం చేసావని రోజు కన్నీళ్లు కార్చే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఈవెన్ కాల్చుకునే వాళ్ళ శరీరం ఇచ్చారు, ఆస్తంతా ఇచ్చారు, కానీ వాళ్ళు ఏమీ లేదు తెలుసా, ప్రేమ ఇవ్వలేదు. అదేం బ్రదర్ అట్లంటావు నువ్వు, చాలా చిన్నప్పటి నుంచి ప్రేమ ఇచ్చిండేది, కడిగినది, కోసినది, పెట్టినది అంతా ఏందనగా ప్రేమ కాదా? కాదో, నేను చూపిస్తా ఈరోజు మీకు ప్రేమ. ఆ ప్రేమ చూడలే వాళ్ళు, అది మనుషుల ప్రేమ. ఏ ప్రేమ అది? తల్లి తండ్రిగా నువ్వు ఇస్తాండేది నీ పిల్లలకు మనుషుల ప్రేమ. ఇక్కడ ఈరోజు ప్రీచింగ్ జరుగుతాండేది ఏ ప్రేమ? అగాపే ప్రేమ. ఓకే, సో అందుకే బైబుల్ ఈజ్ ఎ పర్ఫెక్ట్. బైబిల్ అబద్ధం చెప్పదు నాన్న. అందుకే ఈరోజు వింటున్నాం మీరు నేను, ఏమి ఇచ్చామో ఇక నుంచి ఏమి అలా ప్రతి చోట, నువ్వు ఆఫీస్లో నీ భార్యకి, భర్తకి, పిల్లలకి, లేకుంటే ప్రతి చోట పిల్లలు. అందుకే ఒక మాట అంటాడు యేసుప్రభు 13:35 యోహాను సువార్తలో అంటాడు, మీరు ప్రేమ లేనివాడైతే నా శిష్యులు కారు, మిమ్మల్ని నా శిష్యులుగా ఎవరు పరిగణించరు. 13:30 రాయబడిండేది. సో అంత హార్టెస్ట్ అండ్ చాలా సీరియస్ పిల్లర్ ఈ యొక్క టాపిక్ ప్రేమ అనేది. ఓకే, అందుకే చూడండి 13:4 మొదటి కొరింథీ 13:4 మంచి మాట అంటాడు, ప్రేమ శాశ్వతమైనది. ఇంగ్లీష్లో, తెలుగులో శాశ్వతమైనది, ఇంగ్లీష్లో పెట్టినాను ఎన్కేజీవి వర్షన్ 13:4 మొదటి కొరింథీ 13:4. చూడండి ప్రేమ గురించి ఏమంటాడు. 13:4 ఎన్కేజీవి వర్షన్, తెలుగులో ఎవరైనా చదివాను తొందరగా. ప్రేమ సారీ అది కాదు, 8 13:8 ప్రేమ తెలుగులో శాశ్వత కాలమును, ఈ పాప సౌండ్ ఎక్కువ పెట్టినాను, దివ్య ప్రవచనమైనను నిరర్థకములగును. చూస్తారా అంటే ఏమని అర్థము? ప్రేమ శాశ్వత కాలమును ఇంగ్లీష్లో పెట్టినాను ఎన్కేజీవిలో. ప్రవచనం నిరర్థకం అవుతాయి కానీ జ్ఞానం నిరర్థకం అవుతుంది, కానీ ప్రేమ నిరర్థకం కాదంటే అర్థం ఏంటంటే
ఈ భూమి మీదే ప్రవచనాలు, జ్ఞానం అంత అవసరం మనకి, అంతే కదమ్మా. ఇప్పుడు నీకు జ్ఞానం ఇస్తానా నేను వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ సహాయంతో. ఆ తర్వాత ప్రవచనాలు మీకు ఈ భూమి మీద అవసరం. స్వర్గంలో పోయినాక ఏం అవసరం లే. స్వర్గంలో ప్రీచింగ్ ఉండదు, తెలుసు కదా మీకు అమ్మ. స్వర్గంలో ప్రీచింగ్ ఉండదు, స్వర్గంలో ప్రొఫెసీ ఉండదు. కానీ ఏముంటుంది? ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. అందుకే ప్రేమ శాశ్వత. తెలుగు ఇంగ్లీష్లో బల లవ్ నెవర్ ఫెయిల్స్. చెప్పండి అందరూ, లవ్ నెవర్ ఫెయిల్స్. ఇది నీ జీవితంలో ఈ 3 పదాలు ఎప్పుడు మర్చిపోకు. ఇది పట్టుకుంటేనే ఈ లవ్ నెవర్ ఫెయిల్స్ అనేదే నీకు ఊపిరి ఇచ్చేది, ప్రేమలో జీవించేదానికి. ఓకే, అందుకనే చాలా ఇంపార్టెంట్ మీరు నేను ప్రేమలో జీవించడం. ఓకే, ప్రేమలో దానికి అర్థం ఏం చెప్పండి. దేవుడు ప్రేమ ఉన్నాడని చూసుకున్నాం 1 యోహాను 3:4. ఇప్పుడు ఇంతకుముందు చదివారు మీరు. దేవుడు ప్రేమ ఉన్నాడు కదా. గాడ్ ఈజ్ లవ్. మన ముందు చూడాలా, గాడ్ ఈజ్ లవ్ అండ్ గాడ్ నెవర్ ఫెయిల్స్. సో లవ్ నెవర్ ఫెయిల్స్. నువ్వు ప్రేమలో ఊపిరి తీసుకుంటా ఉంటే ఈ భూమి మీద, నేను వింటాను కదా, నువ్వు ప్రేమలో ఊపిరి తీసుకుంటా ఉంటే ఈ భూమి మీద నువ్వు అపజయాన్ని ఎన్నడూ చూడవు. నువ్వు ఎప్పుడు విజయంలోనే జీవిస్తావు. అందుకే బైబిల్ గ్యారంటీ ఇస్తుంది, నిన్ను నేను అత్యధిక విజయంలో జీవింపచేస్తానని. అందుకే పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ బికాస్ ఐ లివ్ ఇన్ లవ్. లవ్ నెవర్ ఫెయిల్స్. ఓకే, సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్. మీకు ప్రేమ యొక్క ప్రాధాన్యత ప్రతి వారం కొద్దిగా చూసుకుందాం. ఇప్పుడు నేను ఈ అగాపే ప్రేమ నీలో నాలో ఉంది, అందుకే నేను స్ట్రైట్గా ప్రాక్టికల్లోకి వెళ్తున్నా. ఓకే, నాకు ఎందుకో ఇట్లా చెప్తేనే బాగా అర్థమవుతుంది అనేది నా యొక్క వే ఆఫ్ ప్రీచింగ్. ఓకే, ఎనీ గాడ్ దేవుడు చూపించని నమ్ముతున్నాను. ప్రాక్టికల్గా వెళ్దాం. ఇప్పుడు మా ముందర చూస్తున్నారా, నీలో ప్రేమ ఉంది కానీ అది వాడబడుతుందా లేదా. ఓకే, నీలో అగాపే ప్రేమలో ఉంటే, నువ్వు నడుస్తూ ఉంటే నీలో ఉండాల్సిన గుణగణాలు, మంచి తెలుగు చూసారా నాకు వచ్చేసింది. ఏం గణాలు? నీలో నేను డిక్షనరీలో ప్రభువా ఎట్లా తీసుకురా. ఓకే, సో ఐ మీన్ గుణగణాలు. నీలో ప్రేమ, అగాపే ప్రేమలో నువ్వు జీవిస్తూ ఉంటే నీలో ఉన్న గుణాలు ఏముండాలా, గుణగణాలు ఏముండాలా అమ్మా. ఓకే, గుణగణాలు ఏముండాలా, ఉండండి ఇంకోసారి. గుర్తులు ఏముండాలా, లక్షణాలు ఏముండాలా, ఏముంటాయి లక్షణాలు నేను. ఓకే, అవి చూసుకుందాం. 4 లక్షణాలు నేను చూపిస్తా, ఎందుకంటే రేపు వారం కోసం మిగతా పెట్టుకుందాం. ఓకేనా, చూడండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం. రిపిటేషన్ సెల్ గ్రూప్ వాళ్ళకి, కానీ దేవుడు ఖచ్చితంగా ఇంకా బలపరుస్తాడు మిమ్మల్ని. 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును. చాలు. ఓకే, ఇంకా మిగతా ఉన్నాయి చాలా, ముందుకెళ్దాం. ముందర చూడండి, ఆయన నువ్వు ప్రేమలో నడుస్తూ ఉంటే, చిట్టి నడుస్తానవా? సరే, ప్రేమలో నువ్వు నడుస్తూ ఉంటే బైబుల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, నీలో ఏముంటుందంట, నువ్వు దీర్ఘకాలం సహిస్తావు, దయ చూపిస్తావు. చాలామంది జీవితాల్లో నేను ముందర చూస్తాను కదా, దీర్ఘకాలం కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కానీ దీర్ఘకాలము సహించరు, దయ చూపరు. ఉదాహరణకి కుటుంబం గురించే మనం మాట్లాడుతుంది. ఎక్కడో ఆకాశంలో ఏం జరుగుతుందో మనకు అనవసరం. ఓకేనా, ఎందుకంటే కుటుంబంలో ఏం జరుగుతుందో దాని ద్వారా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వాక్య ప్రకారము ప్రేమలో నువ్వు జీవిస్తా అంటే నువ్వు దీర్ఘకాలము సహిస్తావు, దయ చూపుతావు. నువ్వు లేకుంటే ఏం చేస్తావో తెలుసా, నువ్వు దీర్ఘకాలం నుంచి భర్త ద్వారా పీడించబడతా ఉండొచ్చు. చాలామందికి మీరు అడిగినప్పుడు, పెళ్ళి 5 ఏళ్ళు అయింది సార్, ఈ మనిషి నన్ను ఎప్పుడు ప్రేమించడు, లేకుంటే సరిగ్గా చూసుకోడు, లైక్ 10 ఏళ్ళు అయింది ఈ వ్యక్తి నన్ను పీడిస్తూ ఉన్నాడు, 15 ఏళ్ళు అయింది, లేకుంటే కొంతమంది 30 ఏళ్ళు అయినా కూడా పీడించబడే వాళ్ళు ఉన్నారు. ముసలోళ్ళు అయిపోయింటారు, అవ్వతాతలు అయిపోయింటారు కూడా. ఏమంటారు తెలుసా, ఈ మనిషిని చేసుకున్న రోజు నుంచి, సిస్టర్ వింటాను కదా, కళ్ళు మూసుకుని ఎవరు ఉండకండి, నిద్రపోకండి దయతో. నువ్వు ప్రేమలో నడిచే వ్యక్తి అయితే, నువ్వు నీ భర్త గురించి ఎక్కడ చెడ్డ మాట్లాడవు,
నువ్వు అగాపే ప్రేమలో నడిచే వ్యక్తివైతే జాగ్రత్తగా నన్ను పూర్తి మెసేజ్ అంతా అయిపోయేంత వరకు మీకు అట్టికాయ ఒలిచి పెట్టినట్లే. నువ్వు ప్రేమ దీర్ఘకాలం సహించును దయచూపును. నువ్వు కష్టపడతాను దీర్ఘకాలం నుంచి, ఎంతకాలం నుంచి? పెళ్ళే 3 ఏళ్ళైంది, 2 ఏళ్ళైంది, 5 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది. వయసు వరుస ఈవెన్ భర్త కూడా బాధపడుతుంటారు కొంతమంది భార్యల వలన. కానీ నువ్వు అగాపే ప్రేమలో నడుస్తున్న క్రైస్తవుడైతే నీ భర్త గురించి ఊరంతా చాటి చెప్పవు. నీలో అగాపే ప్రేమ లేకపోవడం వల్లనే నువ్వు సహించలేకపోతున్నావు, దయ చూపలేకపోతున్నావు. ఈరోజు వరకు నీ జీవితం ఎట్లుందో నో నీడ్ టు వరీ. నువ్వు సభ సమాప్తమయ్యే లోపు ప్రభుతో అన్నావు అనుకో, నాకు క్షమించయా, నేను అజ్ఞానంగా ప్రవర్తించా, ఇక నుంచి అలా చేయనని నీ బ్యాక్లాగ్ అంతా రక్తంతో కడిగేసేవాడు ఆయన. ఓకేనా? నిరుత్సాహపడద్దు. అందుకే అడ్వాన్స్గా నేను చెప్పా. ఏమని చెప్పా? ఈ పిల్లల్ని మీరు సండే స్కూల్ పంపించలే కదమ్మా, ఒకరినైనా పంపిండు, ఒకరిని సంభాలించుకోవచ్చు. నువ్వు పోవద్దు, జల్దీ రాలా, నీతోనే నాకు పని అంతా ఉండేది. ఊరికెళ్ళి జోక్ చేశాను, మళ్ళీ మీరు ఏమని అనుకున్నారు? మా పిల్లలు కాబట్టి ఓకే అలా అక్కడే కూర్చునే కష్టం. ప్రేమ గురించి చెప్పేటప్పుడు చాలాసార్లు బయటికి పోవాలనిపిస్తుంది పిల్లరా. మీకు ఇంకో విషయం చెప్తున్నా, నేను ప్రీచ్ చేసినప్పుడు చాలామంది లేచిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సాతానుకు తెలుసు ఈ వ్యక్తి వినకూడదు, ఈ వ్యక్తి విండాడా నేను ఈ ఇంట్లో నుంచి బయట పడేయబడతాను. దయతో సీరియస్గా వినండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తాను ఇది మీకు. ప్రాక్టికల్గా ఎవరైతే ప్రేమలో ఉంటాడో ఆమె తన భర్త గురించి ఊరంతా చెప్పదు. ఇట్లా వాడు వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పదు, వాళ్ళ బంధువులకు చెప్పదు, స్నేహితులకు చెప్పదు. ఎక్కడ కూడా అగాపే ప్రేమలో నడిచే వ్యక్తి తన భర్త గురించి పెదవుల మీద చెడ్డ రానిదు. ఏం సార్ భర్త గురించి చెప్తున్నారంటే భార్య గురించి చెప్తున్నా. ఎస్, భర్త కూడా. నువ్వు ప్రేమలో నడిచే వ్యక్తివైతే నీ భార్య గురించి ఎక్కడ చెప్పవును, చెడ్డ మాట రానివును. ఎందుకంటే నీలో అగాపే ప్రేమ పని చేస్తుంది. నువ్వు ఏం చేస్తావంటే దాన్ని సహిస్తావు, దయ చూపిస్తావు. ఎందుకో తెలుసా? ఈ వ్యక్తి నన్ను బాధపడతాడనేది దురాత్మల ప్రభావం వలన. కానీ ఈ వ్యక్తి నా భర్త, నాకు దేవుడిచ్చిన జీవం ఇది, నేను ఈ వ్యక్తిని గెలుచుకుంటా. ఎందుకంటే లవ్ నెవర్ ఫెయిల్స్. ఈ వ్యక్తికి తెలుసు నేను ఎలా నా భర్తను ఒక దైవత్వంలోకి తెచ్చుకోవాలో. ఈ వ్యక్తి దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి దేవుణ్ణి నమ్మే వ్యక్తి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ప్రేమ దయ చూపించును, ప్రేమ సహించును, దయ చూపును. జాగ్రత్త విన్నారా? దేవుని ఆజ్ఞదే. మీరు అనొచ్చు, సార్ నా దగ్గర అంత ప్రేమేడుందని. ఆల్రెడీ చెప్పాను నేను. రోమిల్ రాసిన పత్రిక 5:5 ప్రకారము నువ్వు ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో దేవుడు తన యొక్క ప్రేమ నీలో కుమ్మరించాడు. కుమ్మరించడమే కాదు, దేవుడే నీలోకి తన ఆత్మను తనలో తీసి నీ శరీరంలోకి పెట్టాడు. నువ్వు దేవుని గుణగణాలు కలిగిన వ్యక్తివి. ఏం కలిగిన వ్యక్తివి అమ్మ? ఏ వ్యక్తిని ఏమున్నాయా? నువ్వు దేవుని యొక్క గుణగణాలు కలిగిన వ్యక్తివి లోపల. అందుకే ప్రేమకునే గుణగణాలు నీకు వినిపిస్తాను నీ ఉదయకాలం నా వాక్యంలో నుంచి. అందుకే దేవుడు ఏం డిమాండ్ చేశాడో తెలుసా? నన్ను పోలి జీవించుడు. సార్ మేము కోతుల మాదిరి జీవించాలనుకున్నామే, అట్లాగే కొట్లాడుకుంటాను ఇంట్లో. దేవుడు అంటాడు, నువ్వు కోతివి కాదు, నువ్వు నా యొక్క స్వరూపంలో పోలికలో సృష్టించిన వ్యక్తివి. కాబట్టి నువ్వు ఏం చేయవు? నీ ఆఫీస్లో నిన్ను ఏడిపిస్తూ ఉన్నారు, నువ్వు ఆ వ్యక్తి గురించి, ఆ బాస్ గురించి, ఆ కొలీగ్ గురించి పెదవుల మీద రానివు. నేను మీకు విషయాలని చెప్తా, డోంట్ వరీ. జయం మీదే, విజయంలో జీవించే విషయాలు మీకు చెప్తాసుకోద్దండి. మీకు తెలుసా వాడు నా వెనకలు పడిటాడు, అబద్ధాలని నా గురించి చెప్తాడు ఆఫీస్లో. వాడు బాసే కాదు, నేను బండి ఎత్తేయాలనుంది నాకు వాని మీద అని నువ్వు అనుకుంటా ఉండొచ్చు. వద్దు, నేను చెప్పేది విను. అమ్మా, నీ బాస్ చెడ్డోడు కావచ్చు, నీ ఇంటి పక్కన వాడు, నీ పక్కింటి వాడే చెడ్డోడు కావచ్చు, నీ బంధువులు ముఖ్యంగా నీ గురించి చెడ్డ మాట్లాడుతూ ఉండొచ్చు. నువ్వు జయించలేవు బిడ్డ, నువ్వు వాళ్ళ గురించి చెడ్డ మాట్లాడుతూ ఉంటాయి. నీ జీవితంలో ఈ భూమి మీద
నువ్వు డబ్బాలోకి వెళ్ళేంత వరకు, డబ్బా అంటే తెలుసు కదా, నువ్వు ఎప్పుడు జయం చూడలేవు నీ జీవితంలో, నువ్వు వాక్యానికి విరోధంగా పోయి. సో అందుకే నేను చేయాల్సింది ఏంటి, దేవుళ్ళ వ్యవహరించాల వాళ్ళతో. దేవుడు ఎట్లా వ్యవహరిస్తాడు సార్? చూడండి దేవుడు ఎట్లా వ్యవహరిస్తాడు. మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయం 19 చదువునైనా. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడు, యేసు ప్రభు చెప్తాను ఇదే. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి. ఎందుకమ్మా ఏం మనస్సాక్షి? అమ్మా నేను ఆఫీస్లో నీ గురించి చెడ చెప్తాను, బంధువులు నీ గురించి చెడ చెప్తున్నారు, కానీ నువ్వు ఏం సాక్షి కలిగిన దానివి? చెప్పరే. దేవుని గురించిన అంటే నేను దేవుని బిడ్డని, రక్తంతో కడబడ్డా, దేవుడు నా సహాయకుడు, దేవుడు నాకు విజయం ఇచ్చేవాడు. ఆ మనస్సాక్షి కలిగిన నువ్వు ఏం చేస్తావంట? దుఃఖము సహించినలా అది హితమగును, తప్పిదమునకై నువ్వు అక్కడ ఇక్కడ ఊరంతా గబ్బు లేపితే నీ భర్తని, నువ్వు గబ్బు లేపితే నీ భార్యని, నువ్వు గబ్బు లేపితే నీ సంఘ కాపర్లు ఎవరున్నా సరే, ప్లీజ్ ఐ మీన్ లైక్ మీ పక్క ఇంటి వాడిని, పక్కింటోడు కచడా వేస్తాను నీ మీద, నీ ఇంట్లోకి తెచ్చి కసు, అప్పుడు గురించి నేను మాట్లాడతాను. అది నువ్వు ఎవరిని ఎటువంటి వాడినైనా మార్చగలవు ఈ ప్రేమ ద్వారా. అందుకే లవ్ నెవర్, చెప్పాల, లవ్ నెవర్. నువ్వు ఎప్పటికీ ఫెయిల్ కావు. చూసేకి అట్లుంటుంది పరిస్థితి. చూసేకి ఈ మనిషి రాక్షసుడు మాదిరి నన్ను పీక్క తింటానాడు, ఎట్లా వానికి పెళ్లి చేసుకున్నాను నేను, ఎట్లా వాడు ఈ మనిషి. బ్రదర్స్ ఇట్లా చూస్తున్నారు, మీకు కూడా చెప్తానా, నీకు కూడా అనిపించచ్చు ఎట్లా రాక్షసిని పెళ్లి చేసుకున్నాను. నేను విన్నాను సార్, అది మనిషా సార్ అంటాను. నేను మనిషినే కదా పెళ్లి చేసిండేది, నీకు తెలియదు సార్ ఇంట్లో ఏం చేస్తుంది. నో ప్రాబ్లం సార్, నేను చెప్తాను ఇది వాళ్ళ గురించే, కానీ జాగ్రత్త అయినా. బైబిల్ ఏమంటుంది? తప్పిదముకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనం, మేలు చేసి బాధపడినప్పుడు. ఏం మేలు చేస్తానో ఎవ్వరికీ చెప్పవు. అమ్మా నాన్నకి ఫోన్ చేసి గబ్బంతా లేపవు నీ భర్త గురించి, నీ భార్య గురించి, మీ అత్త గురించి, మీ మామ గురించి, మీ నాయన గురించి. నువ్వు చాలా మంచోడు అనుకున్నావు సార్, నువ్వు చాలా మంచోడు సార్, నిజంగా నీలాంటి నేను కూడా చాలా చేసినాను ఇట్లాంటివన్నీ. పాపం మీరు మళ్ళీ నిరుత్సాహపడకూడదని ముందే చెప్తాను. కానీ చాలా డేంజరస్ లైఫ్ పిల్లలు. అది మరణం మేలు దానికంటే. అందుకే మనిషి ఏమంటుంది సార్, చచ్చిపోతే బాగుంటుంది. ఎస్ 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 నువ్వు నిజం చెప్తాను, ప్రేమ లేకుండా జీవించడం ఈ భూమి మీద మరణం లాంటిది, పచ్చి పుండులా అయిపోతుంది జీవితం. హలో అందుకే ఓకే ఆ పాయింట్ మీద వచ్చి హలో తప్పిదముగా దెబ్బలు తినప్పుడు మీరు సహించిన మీకేం మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి, ఎందుకంటే దేవునికి నువ్వు ద్వారం తెరుసా ఆ వ్యక్తి హృదయంలోకి ప్రవేశించేదాన్ని. అందుకే యేసుప్రభు అలా బ్రతికాడు పిల్లలు. ఇది ఎవరి జీవితం గురించి రాయబడినది? యేసుప్రభు అంటాండేదే. ఓకే, యేసుప్రభు తను జీవించిన విధానం మీకు నాకు నీ మీద నా ముందర పెడతానాడు. ఆయన ఇట్లే చేశాడు. ఆయన ఏమైంది, ఆయనకు ముందుకు రారాయన 19లోకి యేసుప్రభు ఏమన్నాడు? ఎవడైనా ఎవరు అన్యాయంగా శ్రమ పొందొచ్చు అనేది యేసయ్య. దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి ఉన్నాడు. నేను వచ్చినది ఎందుకో, వెలుగుని నేను ఈ లోకానికి, నేను వెలుగే ఉన్నాం బిడ్డ. ఉప్పు ఈ లోకానికి, నేను ఉప్పే ఉన్నాం. యేసుప్రభు చేయు కార్యములన్నీ చేయడానికి ఉన్నాం. యేసయ్య మీరు నేను కలిసి ఉన్నాం ఈ సృష్టిలో. ఆయన శిరస్సు మనం దేవుడు. అందుకే ఏం చేశాడు ఆయన? చదువు తప్పిదముకే దెబ్బలు తిన్నప్పుడు ఏం ప్రయోజనం? ఓకే, నెక్స్ట్ వాక్యం నాయన ముందున్నా. ఇందుకే మీరు చూసారా, ఎందుకు తెలుసా? మీరు పిలువబడి దెబ్బలు తినదానికి కాదు, విజయంలో జీవించడానికి యేసుప్రభు లాగా. ఓకే, అల్టిమేట్లీ యేసుప్రభు ఏం పొందుకున్నాడు? విజయం. పిల్లరా, ప్రపంచమంతా ఆయన్ని దేవుడుగా పూజిస్తున్న సమయం ఇదే. ఓకే, జాగ్రత్త తినబడి ఇందు గురించి మీరు పిలువబడితే క్రీస్తు కూడా. అందుకే ఆయన శిష్యుల్ని ఎప్పుడు శపించేవాడు కాదు, శిష్యులు కూడా చెడ్డ చేసేవాడు కాదు. జాగ్రత్త తింటున్నారా? ఎట్లా బ్రతికాడు ఆయన? ఆయన పెదవుల గుండా ఒక్క పదం, నువ్వు మొత్తం బైబిల్లో చెక్ చేసిన ఒక్క పదం కూడా ఆయన ప్రేమ లేకుండా మాట్లాడిన పదం లేదు. వెనక చేరండి ఆయన, శివాజీ చేరి ముందు చూడండి ఆయన, మీరు మిగతా చూడండి. ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు అడుగు జాడని నడుచుకున్నట్లు, తన అడుగు జాడని నడుచుకున్నట్లు మీకు మాదిరించి పోయాను. ముందర చూడండి ఆయన నీ చెప్తున్నా, నువ్వు ఏం చేస్తానో నీ భర్త గురించి గర్లింగ్ చేస్తానప్పుడు, నీ భార్య గురించి ఇలాంటి ఇంకా ఎవరి గురించి అన్నా, నువ్వు పాపంలో జీవిస్తావు బిడ్డ. అందుకే ఏం రాయబడింది? పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, కానీ పీడించబడుతున్నాడు, శిష్యులతో సతాయించబడుతున్నాడు, చుట్టుపక్కల నుంచి పీడ ఉంది ఆయన మీద. కన్నులు ఆయనలో ఏముంది? అగాపే ప్రేమ, ప్రేమతో నడుస్తున్నాడు ఆయన. సో ఏమైంది? ఏం చేసేవాడు తెలుసా ఆయన? చూడండి ఏం చేసేవాడు. ఆయన దూషింపబడి ఊరంతా చెప్పలేదు, అత్త మామ ఫోన్ చేసి చెప్పలే, లేదంటే అన్న తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పలే. నువ్వు ఏం చేస్తున్నాడు? ప్రేమ ఏం చేస్తుంది అంటే దీర్ఘకాలము సహిస్తుంది. ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది. యేసుప్రభు ఏం చూపిస్తాడు? దయ. సిలువలో ఆయన్ని చంపుతున్నప్పుడు అన్నాడు, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. చూడండి, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అందుకే ఈరోజు ప్రపంచం సాష్టాంగ పడుతుంది ఆయన ముందర. హలో, అందుకే లవ్ నెవర్ ఫెయిల్స్. జాగ్రత్త, ముందర చూడండి. హలో, ముందర చూడండి. నువ్వు అలా చేస్తాన్నప్పుడు నీ భర్త గురించి, నీ ఇతర ఏ మనిషి గురించి అయినా నువ్వు చెడ్డ మాట్లాడుతున్నప్పుడు నువ్వు దయ్యాలతో కలిసి పని చేస్తాను లేదా? నేను లాస్ట్ ప్రీచింగ్లో మీకు చెప్పాను అంతకుముందు ఒకసారి. దయ్యాల ఆక్సిజన్ ఏమో తెలుసా? దయ్యాలు ఎట్లా బతుకుతాయి తెలుసా? పోనీ ఎట్లా ఆక్సిజన్ మనం పీల్చుకుంటాం, దయ్యాలు ఎట్లా బతుకుతాయి తెలుసా? బైబిల్లో చదివిస్తే మీకు గలతీ 2 తీసి పెట్టండి. ముందు చూడండి. హలో, కోపం, క్రోధం, అసూయ, ద్వేషం, కపటం, కల్మషం, హలో దురాత్మల ఆక్సిజన్ అది. నువ్వు ఎప్పుడైతే ప్రేమలో కాకుండా వీటిలో ప్రవేశిస్తావే, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ భర్త గురించి నువ్వు పబ్లిసిటీ చేస్తున్నావు బిడ్డ. నాకు తెలుసు నువ్వు కష్టంలో ఉన్నావు, కానీ విజయం వచ్చే మార్గం అది కాదురా. నువ్వు దయ్యాలతో పని చేస్తున్నావు, దయ్యాలు చేసే పనులు చేసి నువ్వు దయ్యాల మీద ఎట్లా విజయం సాధిస్తావు? దురాత్మలే కదా నీ భర్తని అట్లా ప్రేరేపిస్తాండేది. నువ్వు ఎలా వాటి యొక్క ఫీల్డ్లోకి పోయి వాళ్ళతో నివాసం చేసి వాళ్ళ మీద నువ్వు ఎట్లా జయం సాధిస్తావు బిడ్డ? అందుకే బైబిల్ అంటుంది గలతీ 5:19 ఆత్మానుసారంగా నడువుడి, అంటే దేవునితో నడువుడి. ఏం చేయాలంట? దేవునితో నడిచేవాడు ఏం చేస్తారంట? చూడండి 18లోకి మీరు ఆత్మచేత నడిపింపబడినలా ధర్మశాస్త్రం లోనైన వారు కారు. ఆ తర్వాత శరీర కార్యములు ఏమున్నాయి? ఏంటి శరీర కార్యాలు అంటే? దయ్యాలు పనిచేసే కార్యాలు, దయ్యాల యొక్క గుణాలు, దేవుని గుణాలు కాదు ఇవి. ఏముంటాయంట అవి? స్పష్టమంట. ఏమేమవి? జారత్వము, అపవిత్రత, ముందుకు పోయిన కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, ఇవన్నీ దురాత్మల అలవాట్లు. అర్థమవుతుంది మీకు? 22 పెట్టిన కింద రాయబడింది, నేను చదవలే మీకు. అట్లా వారు ఏం స్వతంత్రించుకోరంట? నువ్వు దేవుని రాజ్యంలో పని చేయలేవు బిడ్డ, దేవుడి రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. దేవుని రాజ్యం అంటే తెలుసు కదా, దయ్యాల రాజ్యం ఉంది, చీకటి రాజ్యము, వెలుగు రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏంటి? మనం రాజ్యంలో ఉన్నాం. నువ్వు దీంట్లో ఎంట్రీ కొట్టి దాంట్లో పని చేయలేవు, వాటి చేతుల్లో ఉంటావు. నీ కుటుంబాన్ని పిచ్చలు చేసావి, అవి ఉండేదే అందుకు ఈ సృష్టిలో. కానీ 22లో అయితే ఆత్మఫలం ఏమనగా, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ దేవుడు మనలో పెట్టబడిన ఆత్మ. మళ్ళీ వస్తాం ఈ వాక్యం కోసం. ఏమంట? ఒక ఆత్మఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం. ఇవి లేకుండా నువ్వు యొక్క దురాత్మల మీద చేసే, చూడండి యాకోబు గ్రంథం 3:14 నుంచి. చాలా ఇంపార్టెంట్ ప్లరా. ఆ విధానంగా అయితే ఈ కుటుంబం పచ్చగా ఉండేది. సరే, భారతదేశం అంతా, ప్రపంచమే పచ్చగా ఉండేది. ఏ విధంగా? ఇప్పటి వరకు నువ్వు చేస్తానే విధంగా అయితే నీ భర్త గురించి, నీ భార్య గురించి, ఎవరైనా సరే, ఏ మనిషి గురించి అయినా
నువ్వు దీర్ఘకాలము సహించాలా. దయ చూపించినప్పుడు దేవుడు అంటాడు తన జీవితంలో నేను పనిచేస్తానని. చూడండి ఏం రాబడిందో. అయితే చూసారా, నువ్వు మత్సరం పెట్టుకొని, కుళ్ళు పెట్టుకొని, కొట్లాట పెట్టుకొని, నేను కేవలం భార్యాభర్త ఏం చెప్తానంటే ఇది ఫ్యామిలీ కాబట్టి ఏదైనా సరే పిల్లరా, నాకు ఈ బ్రదర్ గురించి కానీ, నాకు రేపు సతీష్ గురించి కానీ, రెడ్డప్ప గురించి కానీ, ఎవరితో అయినా సరే నేను కక్షలు, ముందు వాక్యంలో రాయన కక్షలు, కుళ్ళు, క్రోధము, విమతములు దాంట్లోకి వెళ్తూ ఉంటే, వివాదాలు పెట్టుకుంటా ఉంటే, నేను మత్సరం కలిగి ఉంటే ఏంటంటే అది ముందు నెక్స్ట్ వాక్యం చూడ, ఈ జ్ఞానము పైనుండి దేవుని జ్ఞానం కాదు, ఇది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. ప్రాపర్గా బైబుల్ మాట్లాడుతుండేది ఏంటి సార్? దయ్యాల జ్ఞానం. దయ్యాల జ్ఞానంలో మీరు నేను నడిస్తే అది దేవుని ప్రేమలో నడవడం కాదుమా. అందుకే 1 కొరింథీ 3:7 మంచి మాట రాయబడింది. అది 13:7 ఎక్కడైతే అన్నాడో 4లో అన్నాడు మత్సరము దీర్ఘకాలం సహించు, దయ చూపమన్నాడు. ఆ తర్వాత 7లో అంటాడు అన్నిటినీ ప్రేమ ఏం చేస్తుందంట? తాలుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ గట్టి చెప్పండి, అన్నిటినీ ఓడ్చును. ఎందుకు ఓడుస్తుంది? ఎందుకు సార్ ఓడ్చా సార్? 6 నెలలు ఈ సంవత్సరం అవుతాను సార్, ఆ మనిషి ఏమి చేయడు, సంసారాన్ని చూసుకోడు. ఎప్పుడైతే నువ్వు అగాపే ప్రేమలో నడుస్తున్నావో, ఎందుకంటే ఆయన మీద నిరీక్షణ ఉంచి నువ్వు ఆయన్ని దీవిస్తున్నావు, ఏం చేయాలా? చెప్పించవద్దన్నా ఏం చేయాలా? దీవిస్తా ఉండాలి. మా నాయన ముందర చూడాలి సిస్టర్, మీరు దీవించినప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ భర్తని, అమ్మ నువ్వు భర్తతో చెప్పించి కొట్లాడితే కాదురా పని జరిగింది. నువ్వు దీవించినప్పుడు, నీ భర్తను దీవించినప్పుడు, నేను కొద్దిసేపులో చూపిస్తాను మీకు ఏం జరుగుతుంది. ఆ యొక్క దీవెనలు ఆయన మీదికి వస్తాయి. ఆ తర్వాత నువ్వు చేస్తానేది ఏమంటే, దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు అలా జీవిస్తున్నావు, కాబట్టి ప్రేమలో జీవిస్తున్నావు, కాబట్టి లవ్ నెవర్ ఫెయిల్స్ యూ. నువ్వు ఓడిపోవు బిడ్డ. ఏ దేవుడు, ఇప్పుడే చెప్పారు కదా పౌలుని ఎదుర్కొన్నాడో, పౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి? పీడిస్తున్నాడు. పౌలు ఏం చేస్తున్నాడమ్మా? పీడిస్తున్నాడు, సతాయిస్తున్నాడు. సంఘం అంతా ఏం చేస్తుంది? కోర్టులో కేసు వేయలే, ప్రార్థన చేస్తున్నారు. ఏం జరిగింది చెప్పండి? అబ్రహాం భార్యను ఎత్తుకొని పోయినాడు. అక్కడ వాడు రాజు ఏం చేశాడు? దేవుడు కలలో కనపన్నాడు, జాగ్రత్త ఆమె మీద చేయకని. అబీమెలెకు సారా మీద దుష్ట కన్ను వేశాడు. ఏం చేశాడు దేవుడు? దర్శనంలో కనబడి చెప్పాడు, జాగ్రత్త ఆమెను ముట్టకని. ఇస్సాకు కుటుంబం మీద కన్నేశారు రాజులు. దేవుడు భయం పెట్టాడు. పౌలుతో అన్నాడు, నువ్వు ఎందుకు నన్ను చెప్పాలి, ఎవరో నాకు సాయం చేయాలా, ఎందుకు నన్ను? అరే మీరు గట్టికి చెప్పరు, మీరు అందుకే ఆగాపే. నువ్వు వాక్యంలో నడుస్తా అంటే, నీ భర్త నిన్ను హింసిస్తా అంటే, అది యేసు ప్రభుని అతన్ని హింసిస్తా అంటే. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క మనస్సాక్షి కలిగిన వ్యక్తివి. నా దేవుడు అన్నాడు, నా పెదవుల గుండా శాపం రాకూడదని, చెడ్డ రాకూడదని, నా భర్త గురించి చెడు చెప్పొద్దన్నాడు. నా భర్త గురించి నేను ఏడు చెడు చేయను. నా దేవుడు సజీవుడు, నా దేవుడు నాకు విజయం ఇచ్చేవాడు, నా దేవుడు ప్రేమమయుడు, ఆయన ప్రేమతో నేను నడుస్తాను, నేను ఎప్పుడు ఫెయిల్ కాను. నీ భర్తతో కలలో కనపడి, నీ భార్యతో ఎదురుగే కనపడి, హలో ఏదో విధంగా నీ బండలాంటి ఆ మనిషి యొక్క హృదయాన్ని ప్లరా దేవుని మందిరంగా మార్చే దేవుడు ఆయన. మనం నమ్మం కాబట్టే ఎప్పుడు దయ్యాలతో చేతులు కలిపి ఏమంటాం మరి? ఓ ఏం బ్రతుకు బ్రదర్ ఇది. ఫస్ట్ సాక్ష్యం అది. ఫస్ట్ గుణం ఏంటమ్మా? నువ్వు అగాపే ప్రేమలో నడుస్తా అంటే దీర్ఘకాలము సహిస్తా. ఆ తర్వాత ఇంకోటి పక్కనేముంది? అది ఉండాలా. చాలా కుటుంబాల్లో దీర్ఘకాలం నుంచి కష్టపడుతున్నాం సార్, కానీ సహించేది, దయ చూపేది ఉండదు ముందే. మనం కేవలం మర్డరే, కత్తి దొరికితే పొడిసేసేదే. అంటే అట్లా కత్తితో పొడిసాం, ఎందుకంటే జైల్లో పోలీసులు పడేస్తారని. మనం నాలుకని కత్తిని తీసుకొని పొడిసి 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 ఆ వ్యక్తిని శవంగా మార్చేసి, నేను మీకు విజయానికి రహస్యం చెప్పింది, మీరు ఏదో బైబిల్లో రాసిన మీరు చెప్తాను, ప్రాక్టికల్ మేము చేసి
మీ ముందు నిలబడతా ఉండేది. ఇది మొదటి లక్షణం. నీలో అగాపే ప్రేమ ఉంటే నీ పెదవుల గుండా నీలో నుంచి నీ భర్త గురించి, నీ అత్త గురించి, మీ మామ గురించి, మీ నాయన గురించి, ఎవ్వరి గురించి అన్నా చెడు మాటలు వస్తున్నాయి అంటే నువ్వు అగాపే ప్రేమలో లేవు, నువ్వు దేవుణ్ణి నమ్మడంలా. అందుకే యేసు ప్రభు తన జీవితాన్ని నీ ముందు నా ముందు ట్రైల్గా పెట్టాడు. ఓకే, ఎనీహౌ ఫస్ట్ గుణం ఇది ఉండాలా, టైం తక్కువ ఉంది. రెండవదేమో 5వ వాక్యం చదువునైనా. ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ స్వప్రయోజనం విచారించుకున్నదో. మా ప్రేమలో నువ్వు నడుస్తా అంటే ఏం ప్రయోజనం ఉండదు, ఆమె సెల్ఫ్ ఎజెండా ఉండదు, ప్లస్ స్వప్రయోజనం. ఇక్కడ చాలామంది క్రైస్తవులు ఇరుక్కుండే పరిస్థితి ఇది కదమ్మా. ఎట్లా నేను చెప్పేది మీకు ఉదాహరణ చెప్తాను ప్రాక్టికల్గా. ఓకే, ఎట్లా ఉదాహరణ చెప్పమంటారు? సపోజ్ నేను, రెడ్డప్ప, కిరణ్, ఓకే చెప్పాలి మీకు ప్రాక్టికల్గా. నేను ఏదో చెప్పాను వీళ్ళకి, ఓకే కలర్ గురించే మాట్లాడదాం. నేనన్నా ఏం కలర్ బ్రదర్ ఇది? పింక్ కలర్. నేనన్నా వీళ్ళిద్దరితో, రెడ్డప్ప, కిరణ్ బ్రదర్, మనము ముందర పింక్ కలర్ వేస్తాం. సో దీంట్లో రెడ్డప్పకి ఇష్టం లేదు, ఎర్ర కలర్ కాలేదు ఇతనికి. సూపర్ప్రయోజనం చూసుకునేవాడు ఏం చేశాడో తెలుసా? ఇంకా మా ఇద్దరికి కోఆపరేట్ చేయడు ఇతను. ముఖమే మాడిపోయి ఉంటుంది. ఎందుకంటే నేనేం చెప్పా, కిరణ్ అన్నాడు పింక్ కలర్ ఉంటే బాగుంటుంది, నేనేమన్నా పాస్టర్గా పింక్ కలర్ బాగుంటుంది అన్న నేను కూడా. సో రెడ్డప్పకి ఏమవుతుంది? సో లోపల, సో మీకు అందరికీ అనుభవం ఇదేం కొత్త ఏం కాదు. నా మాట వినలే, కిరణ్ మాట వింటాడా? ఆడొచ్చే కష్టం. మళ్ళీ ఆయన నాకు సహకరించాడు, నువ్వు పింక్ వేసుకో, వైట్ వేసుకో, నాకు సంబంధమేలే, నువ్వు నా శత్రువు ఈ రోజు నుంచి. వాళ్ళిద్దరు ఒకటి, నేను పక్కన. ఇంకంతనే ఇడిచిపెడతాడా? అందరికీ పోయి చెప్తాడు. ఇంకా సరే రెడ్డప్ప మంచోడు అనుకోండి, అసలు నన్ను పాస్తేనా. ఆ కిరణ్ ఈ మధ్య మొన్న వచ్చినాడు, అసలు ఈరోజే వచ్చినాడు చర్చికి చాలా రోజుల తర్వాత. నేను ఇంకా నేను రేపు సండే నుంచి నేను రానబ్బా అసలు చర్చ్ చెడిపోయింది కదా. ఇప్పుడు చర్చ్ చెడిపోయింది, ఆ చర్చ్ కాదు ఇప్పుడు కిరణ్ చర్చ్ ఇది. చూసారా ఏమో రామంజీ అట్లా కూడా తక్కువ వస్తాడు పాపం. ఓకే, నేను ఐ డోంట్ నో నాకు ఏం మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలో. ఐ మీన్ లైక్ నాకు దేవుడు ఆత్మ ద్వారా నేను అడిగినప్పుడు నాకు ఇచ్చిన ఉదాహరణ చెప్తాను. ఏం చేయాలి ఇతను రెడ్డప్ప, ఏం చేయాలి స్వప్రయోజనం? సరే ఈ సమస్య ఇది నేను చెప్తున్నా. నీకు ప్రేమలో నడిచేవాడు అయితే వాళ్ళిద్దరికి నువ్వు సహకరిస్తావు. ఎస్, నీకు తెలుసు ఈ తప్పు జరుగుతుందని అనుకుందాం, తప్పు జరుగుతుంది. ఏం చేస్తావు తెలుసా? సింహాసనం దగ్గరికి వెళ్తావు. అయా నా సహోదరులు ఇద్దరు, వీళ్ళు నేను ఆశీర్వదిస్తాను, వీరు తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు స్థిరపరచు, నీ చిత్తం ఉంటే జరగని ప్రభా, బిడ్డలకు సహాయం చేయనైనా. అయా ఈ బిడ్డలు నేను నష్టపోకూడతాను, ఇది నా సంఘం స్వామి. నేను ఇద్దరిని దీవిస్తాను, ఆశీర్దిస్తాను. నువ్వు ప్రేమలో జీవించడానికి అతి ముఖ్యమైన ఆయుధం ఏమో తెలుసా? నువ్వు ఆశీర్దించవు. రాదని చెప్పను నేను, ఖచ్చితంగా వస్తుంది. ముగ్గురు నిలబడి మాట్లాడినప్పుడు టక్కన వస్తుంది అదే, ఏమి నా మాట వినలే చూడని. కానీ ఏం చేయాలి తెలుసా? దానికి మందేమో తెలుసా? నువ్వు ఆశీర్వదించడం. పాస్టర్ అంకులు బట్టి నీకు వందనాలు తండ్రి, ఆ దైవజను నేను దీవిస్తాను, వాళ్ళు ఫలించుదురు కాక, ఆ ప్రభు అభివృద్ధి చెందును కాక, ఏ చర్చ్ వేరేట్లో అభివృద్ధి చెందును కాక తండ్రి, వీళ్ళు జీవించుదురు కాక, వీళ్ళిద్దరికీ మేలు జరుగును కాక. కిరణ్ లాంటి సహోదరు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి, తన భార్య పిల్లలు మేలులో ఉందురుగాక, ఆరోగ్యంలో ఉందురుగాక. చచ్చిపోతాడు సాతాను మీ కాళ్ళ కింద. ఇది ఒక్కటే దానికి మందు. అందుకే బైబిల్ అంటుంది, నీ శత్రువుల్ని చెప్పాలా, గట్టిగా మాట్లాడరే. మనకు అర్థమే కాదు ఏం శత్రువులు దీవించమంటాడు ఆయన. అది నువ్వు అనుక్షణము లగాపే ప్రేమలో జీవించాలి. ఓకే, ఇది రెండో గుణం. మూడో గుణంలోకి వెళ్దాం. ఓకే, ప్రాక్టికల్గా ఏంటి మూడో గుణం? 5వ వాక్యంలో ఉన్నాను చూడండి, జాగ్రత్తగా వినండి. చాలా డేంజర్. ఇది గట్టి చెప్తారా? ఏం తెలుసా అది? మై జీసస్. అపకారము మనసులో ఉంచుకున్నది. ఇది రిపిటేషన్, కొద్దిగా సెల్ గ్రూప్లో విన్నారు ఆల్రెడీ. ముందర చూడండి, నేను క్రైస్తవ జీవితంలో దురాత్మలకి ద్వారం తెరిచేది ఏదన్నా ఉందంటే నేను ముందర చూడాలైనా ఈ 2 పాయింట్స్ విన్నారు. అతి ముఖ్యమైన పాయింట్ మీకు చెప్తానా,
ఈరోజు నేను 4 చెప్పాలన్న ముందే, చాలా డేంజరస్ నేచర్ ఏదన్నా ఉందా ఒక వ్యక్తి జీవితంలో పాడు చేసేదానికి? ఆ వ్యక్తిని కానీ, ఆ వ్యక్తి డబ్బుల్ని కానీ, ఆ వ్యక్తి సంసారాన్ని కానీ, పిల్లల్ని కూడా పాడు చేసేది ఏదైనా ఉంటే ఈ యొక్క నీచమైన అలవాటు. చాలా పాముని విషం తాగినట్లే మీరు ప్రతి క్షణం. నిజం చెప్తున్నాను మీకు. నేను ఆ సెల్ గ్రూప్లో కూడా చెప్పా, సైంటిఫికల్లీ మెడికల్లీ మీరు ఏ సైకాట్రిస్ట్ పోయి అడగండి, ఎవరినన్నా అడగండి, మనిషిని జల్దీ చంపేసేసి ఏమీ లేకుండా చేసేదానికి సైతాన్ యొక్క పెద్ద ఆయుధం ఏమంటే అపకారం మనసులో ఉంచుకోండి. ఏంటి అది? ఇతరులు నీకు చేసిన తప్పుల్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవడం చంపేస్తుంది అది నిన్ను. నేను చూసాను నా అనుభవంతో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను, జాగ్రత్త ముందర చూడండి. నేను ఎవరు అనింటారు నీకు నెల క్రితమో, 6 నెలల క్రితమో, 10 నెలల క్రితం, కొంతమంది అయితే సంవత్సరాల క్రితంది జ్ఞాపకం పెట్టుకుంటారు అపకారం. వాళ్ళ ప్రేమలో నడిచేవాళ్ళు కాదు. వాళ్ళు ఏం చెప్పిండో తెలుసా? ఆ రోజు ఆ పెళ్ళిలో పోయింటే ఏం మాట్లాడింది తెలుసా? నాకు ఏం చెప్పినాడో తెలుసా? ఆమె ఏం చెప్పింది తెలుసా? బిడా, నువ్వు విషం తాగుతాను అనుక్షణం. నువ్వు అగాపే ప్రేమలో నడిచే వ్యక్తివైతే నువ్వు అపకారాన్ని హృదయంలో పెట్టుకో. అపకారం ఉందా లేదా అనే దానికి థర్మామీటర్ ఏంటి? నీలో అపకారం ఎవరిదన్నా మనసులో పెట్టుకున్నావా లేదా అనే దానికి చెప్పండి 2 ఉదాహరణలు. అమ్మా ఏం చెప్పండి? సెల్ గ్రూప్లో ఒక పరీక్ష సెల్ గ్రూప్లో చెప్పా, అపకారం నీలో పెట్టుకున్నావు అనే దానికి గుర్తండి. జాన్ కూడా ఉన్నాడు సెలవు. చెప్పండి చెప్తున్నా? గుడ్, చెప్పు, కరెక్టేలే అమ్మా. చిన్న అపకారం గురించి చెప్పి నేను వేరే ప్రాక్టికల్లోకి వెళ్తా. ఏం జరుగుతుందో అపకారం నీలో ఉందనుకో. ఎవరి గురించి అన్న, సపోజ్ కిరణే దొరికినాడు నాకు ఈరోజు, అందుకే ముందుకు వచ్చాను. కిరణ్ మీద నాకు కోపం ఉంది అనుకుందాం. ఏదో నాకు ఆ రోజు పెళ్ళిలో పోయినప్పుడు సరిగా ముక్కలేలే అని మేము మాట్లాడుకుంటాను అంతా కలిసి. మేమంతా గుంపంతా, హరీష్, నేను, అబ్రహాం బెదర్ కలిపి మాట్లాడు. అబ్రహాం బెదర్ అన్న బెదర్ కిరణ్కి చెప్తాం బెదర్ ఈసారి పని అంటే నాకు లోపల ఏమైంది తెలుసా? మంట. రియల్లీ స్పీకింగ్. ఎందుకంటే ఆల్రెడీ మంట లోపల ఉంది, పొయ్యి కాలుతా ఉంది. ఎవరి గురించి? అది థర్మామీటర్ పెడితే ఎంత టెంపరేచర్ తెలుస్తుంది నోట్లో, జ్వరం ఎంత ఉందో అని. నీలో అపకారం ఉందా లేదా అని తెలుసుకునేకి 2 మెథడ్స్ చెప్తాను మీకు. ఒకటి, ఆ వ్యక్తి పేరెత్తుకుంటే నీకు సరిపోదు. స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, బంధువులు కదమ్మా, సపోజ్ బంధువులతో కూర్చొని మాట్లాడుతున్నాం, ఆ వ్యక్తి పేరెత్తితే నీకు జర్జర్జర్జర్ అంటుంది అనుకో లోపల. నువ్వు ఏమలో ఉన్నావు? నువ్వు లోపల అపకారం పెట్టుకుని ఉన్నావు. రెండవది ఉంది, ఆ వ్యక్తి కనపడినప్పుడు ఎవరైనా సరే నీకు పోబుద్ధి కావడం లేదనుకో ఆ వ్యక్తి దగ్గరికి, ఇట్లా పోతావు మొబైల్ పట్టుకొని. ఎవరు రాకుండా కూడా కాళ్ళు మీకడ చూసాను అనగదండి, ఇవన్నీ అనుభవాలు. హలో అమ్మ, అర్థమైందా? మీరంతా ఎట్లా కూర్చోదంటే అసలు మాకు తెలుసు సార్, పైనుంచి వచ్చినామన్నట్లుంది. ఆ వ్యక్తి కనపడతానిట్లే నీకు. ఇట్ల నుంచి పోతాను అనుకో అబ్రహాం బ్రదర్, ఏమని అర్థము? లోపల ఏముంది? జాగ్రత్తగా ఉంటారా? చాలా డేంజరస్ హ్యాబిట్ ఏదన్నా ఉందా అంటే ఇదేనైనా. నాశనం చేసి పెడుతుంది. వంశాలనే, మీ రాబోయే తరాలనే పాడు చేసి పెడుతుంది. అన్యం పుణ్యం ఎరుగని పిల్లలు నీ వలన వాళ్ళ జీవితంలో చాలా చెడు జరుగుతుంది. శాపం లేదు మనకి, కానీ నీ యొక్క నేచర్ వలన నీ పిల్లలు అదే నేచర్ నేర్చుకుంటారు, శత్రు చేతిలో పడతారు. చాలామందికి నేను భంగపోతాను యాజ్ ఏ కౌన్సిలింగ్. నాకు బాగా గుర్తుండే ఫ్యామిలీ, నాకు వాళ్ళకి నేను భార్యపడితే బ్రదర్ ఇక్కడ కాదులేండి, మళ్ళీ ఆలోచించొద్దండి, ఎవరై ఉండొచ్చు అబ్బా అని. నేను చెప్తున్నా మీకు, భంగపోయిన వాళ్ళిద్దరికి, బ్రదర్ వద్దు అట్లా మాట్లాడకూడదు, సిస్టర్ నైనా అట్లా మాట్లాడకూడదు నైనా, అమ్మ నన్ను శపించకూడదు నైనా, అట్లా మాట్లాడకూడదు, మనుషులు అట్లా మాట్లాడకూడదు, తప్పు ఇది, మంచిది కాదు ఇది, శపించకూడదు. ఎంత చెప్పినా
నా 60 ఏళ్ళ అనుభవంలో సేవకు 95లో నేను దేవుని తెలుసుకున్నా. 95 ప్రాపర్గా సరిగ్గా నేను ఈరోజు వరకు నా అనుభవం అంతా కలిపి చెప్తున్నా మీకు. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఈ ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరు గిలిగిలి కొడుకుని చచ్చిపోయారు. పిల్లలు ఇద్దరు చచ్చిపోయారు. శాపం నోరు తెరిసే ఒకరికొకరు శపించుకునే వాళ్ళు ఎవరు కనపడినా శపించేవాళ్ళు. నేను వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ చేశానంటే, వద్దురా నాన్న, వద్దు సిస్టర్, బ్రదర్, ప్లీజ్, మీరు మంచిది చేయడం లేదు. పిల్లరా, శరీరం నిండా పుండు శరీరం అంతా. యెషయా గ్రంథం 1:6 రాయబడింది, వాళ్ళకి నడినెత్తు నుంచి అరికాల వరకు పుండు ఉండిందని. పచ్చి పుండు. నేను చెప్తాను, జాగ్రత్త ముందరేనని బిడ్డ. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు నీ ముందర పులిపిడి మీద నిలబడి, నువ్వు ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ దగ్గరికన్నా పో, నీకు ఆరోగ్యం రాదు. ప్రేమలో నడవకోకుంటే నీ ఎముకల్లో పీడ ఉంటుంది. నీ శరీరంలో నువ్వు ఆరోగ్యం పొందుకోవడం అసాధ్యమవుతుంది బిడ్డ. అంత డేంజర్ ఇది. ఎందుకు తెలుసా? నువ్వు తెలుగులో ఏం రాశారు, ఇది పగ పెట్టుకుని ఉన్నాను, అపకారం మనసులో పెట్టుకున్నావు. నువ్వు వాళ్ళ గుర్తొచ్చినప్పుడంతా నువ్వు శపిస్తున్నావే, యాటికి పోతుందో తెలుసా శాపము? ఆ చెడ్డ మాటలో వాడిట్లా, వీడిట్లా, వాళ్ళ భర్త ఇట్లా, వాళ్ళ అసిస్టెంట్, మా ఆఫీస్లో వాడిట్లా. నువ్వు నీ నోట్ మరి బెదర్ ముందు చూడాలి, నేను నీ నోట్ నుంచి నువ్వు తీస్తున్న ప్రతి చెడ్డ మాట నిన్ను కాల్చేస్తుంది. 109:17 పెట్టినా. సి బైబిల్ చెప్పే మాట నీకు చెప్తానేది నేను. నువ్వు పెదవులతో తీసి ఆ వ్యక్తి ఇట్లా, ఈ వ్యక్తి ఇట్లా, ఆ పాస్ ఈ వ్యక్తి ఇట్లా, మా అత్త ఇట్లా, మా నాయన ఇట్లా, నువ్వు దేవుని యొక్క దీవెను తప్పించి ఏంది మాట్లాడుతున్నా? బైబిల్ అంటుంది, శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికే వచ్చున్నది. అరే నువ్వు ఎంత మూర్ఖుడు, నువ్వు చెప్తానవే వాడు ఇట్లా వాడలే, నువ్వు శపిస్తానవే నీ భర్తని, నీ భార్యని, లేదంటే ఏ మనిషినైనా భూమి మీద, ఈవెన్ నువ్వు పొలిటికల్ లీడర్స్ని. అరే బిడ్డ, నువ్వు యాడున్నావు? నువ్వు బైబిల్ చదవవా? ఏమంటుంది బైబిల్? నువ్వు శపించిన నీకు ప్రీతి కనుక వాళ్ళ అపకారాన్ని మర్చిపోవడంలే. నువ్వు వాళ్ళు చేసింది చేసి వెళ్ళిపోయారు, వాళ్ళు చేసింది చేశారు, కానీ నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి నువ్వు చెడు మాట్లాడుతుంటే కాల్చబడుతుంది నీ పిల్లలు. నువ్వు శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకే వచ్చి ఉన్నది. దీవెనందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి. అగాపే ప్రేమలో నువ్వు నడుస్తూ ఉంటే, దేవుని ప్రేమలో నువ్వు నడుస్తూ ఉంటే, ఈ భూమి మీద ఏ మనిషి గురించి కూడా పెదవుల నుంచి చిన్న పదం కూడా రానిద్దు. ఎందుకు తెలుసా? ఆ పదం పోయి నీకే వాపసు వస్తుంది. తర్వాత చూడు ఏం రాయబడింది, చదువునైనా మళ్ళీ వేరే విషయం. తాను పైబట్ట వేసుకున్నట్లే ఈ ఇద్దరికి నేను ఎంత భంగపోయినానంటే, ప్రాక్టికల్గా నేను చెప్తున్నా మీకు, నేను అబద్ధం చెప్పలేను. నా కళ్ళారా, నా చెవులారా, నా జీవితంలో నుంచి అనుభవం ఇది. దేవుడు నిన్ను రాసుకుంటాడు. ఆ కుటుంబాన్ని నాకు చూపించినప్పుడు, నేను వాళ్ళతో మాట్లాడిన విషయాలు చూసినప్పుడు, చిన్న వయసులో చచ్చిపోయారు ఇద్దరు. నేను చెప్తున్నా నీకు, ఫస్ట్ అటాక్ నీ జీవితం మీదకి వచ్చేది రోగం. పాస్టర్ నేను మీకు అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు, అది ఇది చెప్పి పంపించి, బైబిల్లో నుంచి చెప్తున్నా మేము. తాను పైబట్ట వేసుకున్నట్లే నువ్వు ఎవ్వరి గురించి చెడు మాట్లాడుతున్నా. ఈరోజు వరకు అయిపోయింది, డోంట్ వరీ. క్షమాపణ అడిగితే నీ రక్తం, యేసయ్య రక్తం నేను కడిగేస్తుంది. కానీ ఈ క్షణం నుంచి సిస్టర్, బ్రదర్, ముందర చూడైనా ఏం మాట్లాడాలో నిర్ణయం చేసుకొని పో. అందుకే రాబోయే 4 వారాలు రాక మానకు. ఇది ఇంకా జస్ట్ స్టార్టింగ్. మీకు ఎన్ని విషయాలు మీకు చెప్తానంటే ప్రాక్టికల్గా మీరు ధైర్యంగా ఒక మాట కూడా ఎవరితో మాట్లాడలేరు. ఆడేం రాయబడింది చూడండి, తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపం ధరించెను, అది నీళ్ళ వలె వాని కడుపులోకి చొచ్చి ఉన్నది, తైలం వలె వాని ఎముకల్లో.
సో అందుకే బైబిల్ అంటుంది, నాలుకలో జీవం ఉందిరా, మరణం కూడా ఉంది నాయన. కానీ నువ్వు దేవుని ప్రేమలో నడిచే వ్యక్తి అయితే, ఒక సాక్ష్యం నేను విన్నా. మంచి క్రైస్తవ కుటుంబం, భక్తిగల కుటుంబం. ఇట్లా మా ముందర చూడలేనా, ఇప్పుడు మీరు ఇంటానే అట్లా మాటలు విని పెదవులతో పాపం చేయని, మాటలతో పాపం చేయని కుటుంబం గురించి నేను చెప్తున్నా. పక్కింట్లోకి వెళ్ళారు వాళ్ళు. ఆ పక్కింట్లోకి వెళ్ళి సువార్త చెప్తే ఆ వ్యక్తి జాదుటోన చేసే వ్యక్తి. జాదుటోన తెలుసు కదా మీకు, చేతబడి చేసే వ్యక్తి. సువార్త చెప్తే సరే ఇంటి వినాలి, లేకుంటే వీధి వెళ్ళాలి కదా. తను ఏం చేశాడు తెలుసా, కబరస్థానికి వెళ్ళి నేను చూపిస్తాను నా శక్తి ఏంటో నీకు, మిమ్మల్ని ఇక్కడ లేకుండా చేయకుండా చూడు మీ కథ అని చెప్పేసి శాపం పలుకుతున్నాడు. ఆ వ్యక్తి పోయాడా. దేవుడు ఇంకో దైవజనునికి దర్శనంలో చూపించి, నువ్వు వెళ్ళి వాళ్ళతో కలిసి కంటిన్యూగా ప్రార్థన చేయండి, బ్లెస్ చేయండి. ఏం చేయండి, ఆ వ్యక్తిని ఆశీర్వదించండి, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీకు తెలిసి ఏమైందో, ఆ యొక్క జాదుటోన చేసి ఆడే రక్తం కక్కుని చచ్చిపోయినాడు. అంత పవర్ ఉంది నీ ఆశీర్వాదానికి. బైబిల్ అంటుంది పైబట్ట వేసుకున్నట్లే దయతో వినండి నేను ఏం చెప్తానో. ఎవ్వరి గురించి కూడా ఒక్క పదం కూడా బయటికి చెడ్డది రానిద్దు నాయనా. అది ఎవరికో నువ్వు చెప్పడంలా, నీకు నీ వలన అన్నం పుణ్యమైనగా నీకు పుట్టినరే వాళ్ళు. నువ్వు ఇంట్లో మాట్లాడే మాటలే వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు అదే. ఎన్ని కుటుంబాల్లో ఈరోజు లైక్ బంధువులతో ఏదైనా సమస్య వస్తే పిల్లలకి చెప్తారు, పిల్లలు కూడా మాట్లాడడం మానేస్తారు వాళ్ళతో. అరే ఏం నేర్పిస్తానో నువ్వు. చిన్న పిల్లలు, పాస్టర్ గారు నాకు తెలుసు చెప్తా ఉంటారు కొంతమంది, చిన్న పిల్లలు వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు. ఏం నేర్పిస్తానో నువ్వు, ఏం చదివించి ఏం ప్రయోజనం నువ్వు, ఏం బట్టలు ఇచ్చి ఏం ప్రయోజనం నువ్వు. శాపాన్ని వస్త్రంగా తొడిగిస్తాను నీ పిల్లలకి. ఐ వాంట్ టు స్పీక్ ట్రూత్ మా. ఎందుకంటే నా సంఘంలో, మన సంఘంలో రోగాలు నేను చూడడం నాకు ఇష్టం లేదు. నేను చెప్తున్నా, ఫస్ట్ అటాక్ నీ శరీరంలో జీవితంలో వచ్చేది రోగం. శాపం ఫస్ట్ తెచ్చేది రోగం. శాపాలు లేవు మనకి, నువ్వు ప్రేమలో నడుస్తూ ఉంటే. నిన్న వారం చెప్పాను నేను, ఒక దైవజనుడు దేవుడు దర్శనం చూపించాడు. ఆయన ఒక ఆమె శాపం పలుకుతుంది పాస్టర్ మీద. పాముల్లో వస్తున్నాయి చెప్పాను, గుర్తుందా? పాముల్లో వస్తా అంటే దేవుడు దర్శనంలో దైవజనుడు చూపించాడు, చూడు నీకు శపిస్తాను ఆమె, నువ్వు శపించకో, నువ్వు ఆశీర్వదించంటే. ఈయన ఆశీర్వదిస్తా అంటే ఇవి పాములైనాయి, 2 పాములే, కానీ ఈ పాములపై ఆ పాములు మింగేసాయి. దర్శనంలో చూపించాడు దేవుడు. అపకారం మనసులో పెట్టుకోవద్దు నాయనా, అది నిన్నే చంపేస్తుంది. క్షమించు, దయచు. నేను మాడుతున్నా పాస్టర్గా నేను మీకు ఒక విషయం, నాకు చాలా విషయాలు తెలుస్తుంటాయి పిల్లరా. నాకు చాలా భయం రోగం అంటే. నాకు బాగా అర్థమైంది, నేను ప్రేమలో నడవకుండా రోగంలో పడతానని. రెండవది, దేవునితో నేను అడుగు వేయలేనని. నేను పగలో బ్రతికితే ఆ జీవితంతో బతికితే. అందుకే నేను ప్రేమలో బ్రతికడానికి ఎంత త్యాగమైనా చేసి సిద్ధపడతా. నాకు తెలుసా అంటే చర్చిలో వాళ్ళు ఇట్లా చెప్పారు, వీళ్ళు చెప్పారు, తెలుసా ఉంటాయి. బాధపడకండి, మీ గురించి ఏం లేదు నాకు. ఓకే, చాలా ప్రేమిస్తాను నేను మీకు. ఎందుకు తెలుసా ప్రేమిస్తాను అది? నేను హాస్పిటల్ పోకూడదు తండ్రి, అందుకనే నేను ప్రేమలో బ్రతకాలి కాబట్టి. నాకు తెలుసు అంటే అప్పుడప్పుడు చర్చికే రాద్దని చెప్పిన వాళ్ళు అట్లా బాధపడకండి. టై తీద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓకే, బాధపడకండి. ఓకే, కొంతమంది రాలే చర్చికి. నేను ఎంక్వైరీ చేసి ఎందుకు రాదంటే ఇక్కడ ఏదో చెప్పి రాకుండా చేసినారని కూడా తెలిసింది నాకు. డోంట్ వరీ, నేను వాళ్ళని ఇంతవరకు టచ్ చేయదు, అడగను కూడా అడగలేయమని నేను అడగను. ఎందుకు సార్, ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుంది, దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది. అపకారం మనసులో ఉంచుకొనదు. ఉంచుకుంటే ఏమవుతుంది? వాళ్ళేమో హ్యాపీగా డ్యూయట్లు పాడుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అది కాబట్టి. అందుకే నేను చెప్తున్నా, డోంట్ ఎవర్ టాక్ అగెయిన్స్ట్ పాస్టర్ ఆర్ చర్చ్. ఈ సంఘానికి శిరస్సు ఆయన, మనం ఆయన దేహం. దయతో చేతులు జోడించి చెప్తున్నాం మీకు. ఎన్నడే కానీ, నేనే కాదు, అసలు పాస్టర్ని పక్కన పెట్టండి, ఏ మనిషి గురించి కూడా చెడు చెప్పకండి బిడ్డా.
ఇంతవరకు అయిపోయిండొచ్చు. ఈరోజు వింటాన్నాం మనం, దేవుడి యొక్క వాక్యం నుంచి తన యొక్క సేవకుని ద్వారా వినిపిస్తా ఉన్నాడు. అందుకే నాకు చాలామంది చెప్పారు, అన్న మీరు సెల్ గ్రూప్లో చెప్తున్నారు, రైతు చర్చిలో చెప్పండి, అందరూ వింటాం కదా, మేము యవనస్తులు అందరూ వింటారు కదా, మా భవిష్యత్తులు బాగుంటాయి కదా. అందుకే యాకోబు గ్రంథం 3:16 అంటాడు, 3:6 చదవండి, 3:9 చదవండి ఎవరండి ఏమంటాడు చూడండి. 3:9 చదవండి చూడండి. 3:9 దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతించుము. యాదాంతమా? యాదాంతం చెప్పండి. నాలుగుతో. దీనితోనే దేవుని పోలిగా పుట్టిన మనుషుల్ని శపించుము. ఏమవుతుందంటే అలా చేస్తే 6వ వాక్యంలో అంటాడు, నీ జీవిత చక్రాన్ని నాలుక అగ్ని, నాలుక మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచం సర్వశరీరం ఏం చేస్తుంట? మాలిన్యం. ఏదానికి మాలిన్యం చేసేది? ఫస్ట్ అది శరీరం. నేను చెప్తున్నా నీకు ఒక సీక్రెట్, ముందర చూడు బిడ్డ, నువ్వు రోగంలో పడకుండా ఉండాలి అంటే ఈరోజన్నా నేర్చుకో. సిస్టర్, బ్రదర్, ముందర చూడండి, నువ్వు రోగంలో పడకుండా ఉండాలి అంటే నీ ఏ మనిషి గురించి సృష్టిలో, ఈవెన్ నీ భార్య గురించి, ఈవెన్ నీ భార్య ముందర, ఈవెన్ నీ భర్త ముందర ఎన్నడే కానీ నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడకు, చెడ్డ మాటలు మాట్లాడకు. ఎందుకంటే అక్కడ రాయబడింది సర్వ శరీరమునకు మాలిన్యం. నేను చెప్తానే కుటుంబం గిల్లి కొట్టుకుంటున్నారు చచ్చిపోయే ముందు. నా కళ్ళ ముందర ఆ దృశ్యం ఉంది, ఎంత చెప్పినా వినలేదే. క్రైస్తవుల గురించి మా ప్రీసింగ్ అంతా ఎవరి గురించి? బయట వాళ్ళకి చూడొద్దండి. ఎందుకు తెలుసా? నువ్వే వాడి శత్రువువి, నువ్వే వాడి శత్రువులము. దేవుడికి ఏం సంబంధం లేదు దీంతో పిల్లరా. దేవుడు రెడీగా ఉన్నాడు నన్ను కాపాడేదానికి, ఆయన రక్తం ప్రవహిస్తాను. కానీ నువ్వు వానితో చేతులు కలిపి వాణ్ణి వ్యాపారం చేస్తే బిడ్డ వద్దు నాయనా. నేను చెప్తున్నా మీకు బిడ్డ, ముందర చూడైనా పచ్చి పుండుగా ఉంటుందిరా నీ శరీరము. అరే నేను చెప్తున్నా, ఎంత పోనురా, డబ్బులు పోని, వాళ్ళు బంధువులు తీసుకున్నారా, ఆశీర్వదించే వాళ్ళకి ఇంకా ఇచ్చేసి. అరే శరీరంలో ఆరోగ్యంతో బతకడం ఎంత మేలు చెప్పు, దేవునితో నడవడం ఎంత మేలు చెప్పు. నైనా భర్తను పట్టుకొని పీడించి నువ్వు ఏడిపిస్తే బిడ్డ ఎముకల్లో నొప్పి పోదురా. ఈ మోకాలు నొప్పి, ఎముకల్లో నొప్పి, కళ్ళల్లో నొప్పి, చేతుల్లో నొప్పి, అది పచ్చి పుండుగా మారుతుంది నీ శరీరం. నేను అబద్ధం చెప్పడం లేదు బిడ్డ, దేవుని వాక్యంలో నుంచి మీకు చెప్తాన్నా. నువ్వు ఏ డాక్టర్ దగ్గరకన్నా పో, శాపం రాదే. వద్దునైనా ఈ బిడ్డలు ఇద్దరూ తిరగని చోట లేదు, ఈ తిరగని డాక్టర్లు లేదు. నేను చెప్పే కుటుంబం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారో. పెదవుల గుండా శాపం మాట్లాడద్దండ్రా అంటే చచ్చిపోయే ముందు కూడా శాపం మాట్లాడి చచ్చిపోయిన వ్యక్తులు. నేను నీకు క్లియర్గా పరిచయాలని నేను ఆశపడే వ్యక్తిని. దురాత్మలు వదలవు. నువ్వు పెదవులు గుండా చెడ్డ మాట్లాడే వ్యక్తి అయితే వానికి తెలుసు, నిన్ని నాశనం చేసి నీ పిల్లల నాశనం చేసి పెడతాను నేను. నువ్వు ప్రభులో ఉన్నా కూడా. అందుకే పౌలు అంటాడు, నువ్వు దేవదూతుల భాషతో మాట్లాడినా నువ్వు ప్రేమ లేని వాడివైతే వ్యర్థమదే నీకు. నువ్వు ప్రవచనాలు చెప్పినా, జ్ఞానంతో నిండి ఉన్నా, అసలైనది నీకు అర్థం కావడం లేదే. ప్రేమని నువ్వు ఫెయిల్ కానీదు బిడ్డ. నా జీవితంలో నిర్ణయం తీసుకుని మీకు చెప్తాను. 3 నిర్ణయాలు నా ముందర ఉంటాయి ఇప్పుడు. 1, నేను రోగంతో పడకూడదు, చాలా భయం నాకు రోగం అండి. 2వది, నేను ప్రభుతో నడవాలా, నా ప్రియంతో నేను అనుక్షణం సంసారం చేయాలా, నా తండ్రి నేను అనుక్షణం నేను చూడాలా, నా తండ్రి స్వరం నా చెవుల్లో ఉండాలా, నేను నా తండ్రి అనుక్షణము ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బ్రతకాలా. దానికి కారణం ప్రేమ. 3 చెప్తున్నా మీకు అసలైంది. నాకు తెలుసు ప్రేమలో నేను జీవిస్తా అంటే ఫెయిల్ లేదు నా జీవితంలో. అది నా గుండెధైర్యం, నా తండ్రి నాకు ఇచ్చిన వాగ్దానం, మనకిచ్చిన వాగ్దానం. లవ్ నెవర్ ఫెయిల్స్. అనిపించచ్చు కొంతకాలం, అందుకే పౌలు రాస్తాడు దీర్ఘకాలం అని. ఉండొచ్చు సంవత్సరం, 2 ఏళ్ళు ఉండొచ్చు, వాళ్ళు నీకు బాధ పెడతా ఉండి నీకు అనిపించచ్చు అయిపోయినా. నో, ఎందుకంటే లవ్ నెవర్ ఫెయిల్స్, బికాస్ లవ్ ఈజ్ గాడ్ ఈజ్ లవ్.
బిడ్డా, నేను చెప్తున్నా మీకు, ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు అకాల మరణానికి కారణం తెలుసా? ఈవెన్ దైవజనులు, దేవుడు కాదు కారణం. మనుషులతో ఉన్న పగ, మనుషులతో వాళ్ళు చేసినది మర్చిపోకుండా అపకారం మనసులో పెట్టుకోవడం వల్ల సో మెనీ లీడర్స్, దైవజనులు. ఆ పని చేయకండి. ఎప్పుడే కానీ వద్దు నాయనా. ప్రేమ ప్రేమ జయిస్తావు. నీ కోడల్ని జయిస్తావు బిడ్డ, నీ కూతుర్ని జయిస్తావు. ఎవ్వరు ఎంత పీడించినా వారిని శపించకే, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడకు. సాతాను ప్రపంచాన్ని నువ్వు తెరిచిపెడతావు నీ జీవితంలోకి. నేను చెప్పాను స్టార్టింగ్లోనే, నువ్వు నిలబడితే నీ పిల్లల 4 తరాలు రోగం చూడకుండా నీ పిల్లలు బ్రతుకుతారు ఈ భూమి మీద. అంత ప్రాధాన్యమైనది ప్రేమ అంటే. అందుకే దేవుడు అంటాడు, విశ్వాసంలో వాడంటే నాకు ఇష్టడు, ప్రేమలో నడిచేవాడు నాకు శ్రేష్ఠుడు అని. ఎందుకంటే ప్రేమ ప్రతి రాయిని పగలగొడుతుందమ్మా. నువ్వు ప్రేమలో నడుస్తా అంటే ఏం జరుగుతుంది సా? దేవుని అభిషేకం నీళ్ళ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత మొండోడైనా నువ్వు దీర్ఘకాలం సహించి జయించే వ్యక్తి అయితే ఏ దయ్యం నీ ముందర నిలబడదు. విశ్వాసంలో నడుస్తున్న దయ్యాలు నేను ఎదుర్కొంటాయేమో కానీ ప్రేమలో నడిచేవాడిని ఎదుర్కోలేవు. అందుకే యేసు ప్రభు ఎక్కడ పోయినా అరిసేటివి దయ్యాలు. ఇంకా మాట్లాడక ముందే, ఎందుకో తెలుసా, యేసు ప్రభు ప్రేమకు నిలయమ్మ. ఏ మనిషి గురించి చెడ్డ ఉండేది కాదు. నన్ను అప్పచెప్తాడు, చంపేస్తాడు, నా సిలువకు అప్పచెప్పేవాడు పక్కన ఉన్నా కూడా వాడితో వ్యాపారం చేసేవాడు యేసు ప్రభు. వాడితో అనేవాడు, ఇస్కరియోతు యూదా, డబ్బు నువ్వు తీసుకునైనా డబ్బంతా నీ దగ్గర పెట్టుకో, ఇదిగో ఈ పంచి ఎన్నడే కానీ పెదవిప్పి ఇతరులకు చెప్పలే, ఈ వ్యక్తే నన్ను చంపే వ్యక్తి అని. దయ్యాలు నిన్ను చూసి వనకాలన్నా, దురాత్మలు నీ కుటుంబం దరిదాపులు కూడా రాకుండా ఉండాలి, నీ నీడ పడితే నాశనం కావాలంటే దయ్యాలు. నీకు ఈరోజు ఆయుధం చెప్తానా, ప్రేమ, అగాపే ప్రేమ. 4వది రోమిలు రాసిన పత్రిక, 4వది రోమిలు రాసిన పత్రిక, చాలా స్కిప్ చేస్తాను, 13:10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. ముందర చూడండి నాయన, ముందర చూడండి. 4వది ప్రేమ ఏం చేయదు? పొరుగువానికి కీడు చేయదు. జాగ్రత్తగా వినండి. దీని గురించి నేను ఏం టెస్టిమనీ చెప్పాలా, ఎట్లా సంజాయించాలన్నప్పుడు నా యొక్క ఆత్మీయ టీచర్ కెన్నెత్ హేగన్ గారి యొక్క జీవితంలో నుంచి ఒక పోర్షన్ నేను మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్తాను. నాకు చాలా ఇష్టమైన ప్రీచర్ అండి. నేను మీకు తెలుసు కదా, బైబిల్ కాలేజ్, ఆయన బైబిల్ కాలేజ్ 4 నెలలు చేసి వచ్చాను. ఓకే, ఆయన జీవితం చాలా, మీకు లాస్ట్ టైం చెప్పాను నేను, 8 సార్లు యేసు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి, చాలా జ్ఞానము సామర్థ్యం గల వ్యక్తి. చూడండి, ఆయన అగాపే ప్రేమను ఎట్లా చూపించాడో, ఆయనకు జరిగిన ఒక అనుభవం మీకు చెప్తా, ప్రేమ పొరుగువానికి కీడు చేయొద్దు అనేదానికి. ఓకే, సో ఓ రోజు ఏం జరిగిందంటే, తనను ప్రీచింగ్కి పిలిచారు పిల్లరా. ఆయన పాస్టర్గా లేనప్పుడు ఆయన టీచర్గాను ప్రాఫెట్గాను ఉన్నాడు. సరే, ఒక చర్చిలో ప్రీచింగ్కి పిలిచారు. ఇట్లా మన లాంటి చర్చ్ అనుకోండి, మన చర్చ్ కాదులేండి, ఎగ్జాంపుల్ బాగుండదు, అది చాలా, ఓ చర్చిలో పిలిచారు ఆయన. ఆ చర్చిలో రోజు సాయంత్రము సభలు జరిగేటివి బ్రదర్. బాగా వినండి ఆయన, మీకు అర్థమవుతుంది ఏంటి కీడు చేయడం అంటే. ఫస్ట్ రోజు ఏమైందంటే, తన భార్య కారులో వచ్చారు ఎక్కడికి నేను వింటాను కదా, ఈ చర్చికి వచ్చారు ప్రీచింగ్ సాయంత్రం పూట ప్రీచింగ్ ఉండేది రోజు. ఫస్ట్ చాలా దూరం నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ చర్చిలో వచ్చి చేరారు. ఇంకా ఆ రాత్రి ప్రీచింగ్ ఉండింది పిల్లరా. అయితే విషయం ఏమంటే, వీళ్ళు కారులో వచ్చారు, వీళ్ళ దగ్గర ఉండే డబ్బు దాదాపు అంతా అయిపోయింది, ఏం లేదు పాపం. ఆ టైంలో అట్లా ఉండింది వాళ్ళ పరిస్థితులు, కాలేజ్ ఏదో కట్టేవాళ్ళు ఏదో ఉండింది. అయితే అక్కడ కాలు పెట్టినప్పటికీ వీళ్ళ దగ్గర ₹1 కూడా లేదు. ఏం లేదు? గట్టి చెప్పండి, ₹1 కూడా. అంటే వాళ్ళు డాలర్లు అనుకోండి, మనం రూపాయి అంటాను. ఓకే, డబ్బులు లేవు. జరిగింది ఏంటంటే, సరే భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, ప్రీచ్ చేశారు బ్రదర్, చర్చిలో ప్రీచ్ చేశారు. ఓకేనా, వినండి. ప్రీచ్ చేసిన తర్వాత ప్రీచింగ్ అంతా అయిపోయింది. వీళ్ళకి రూమ్ ఇచ్చారు. ఎక్కడ రూమ్ ఇచ్చారంటే, పాస్టర్ ఉంటాడు కదా ఇల్లు పక్కనే రూమ్ ఇచ్చారంటే, దాంట్లో కిచెన్ అన్నీ ఉన్నాయి, ఒక హౌస్ తనతో పాటే కలిసి ఉండే హౌస్.
ఇది చాలా ముఖ్యం మీకు, ఓకేనా? సరే, రాత్రి ప్రీచింగ్ నుంచి పోయిన తర్వాత వాళ్ళు ఇంట్లో చూపించారు, అది మీరు ఉండదు కదా. ఓకే, ఈ పాస్టర్ భార్య లోపల ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఎవరు? ఈ చర్చ్ పాస్టర్, పిలిచిన పాస్టర్, ఓకేనా? అర్థమైందా? కన్ఫ్యూజన్ లేదు కదా. ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు భార్య భర్త లోపలికి వెళ్ళారు, వాళ్ళు లోపలికి వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత ఆల్రెడీ వీళ్ళకి ఏమవుతుంది? గట్టి చెప్పాలా? ఆకలి అవుతుంది. ప్రయాణం చేసి వచ్చారు, ప్రీచింగ్ కూడా చేశారు డైరెక్ట్గా చర్చికి వెళ్ళి. అయితే వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు వచ్చి పిలుస్తారులే భోజనానికి, లేకుంటే బయటికి తీసుకెళ్తారు కదా భోజనానికి అని. రాలే, ఆల్రెడీ ఆకలి అవుతుంది. సరే ఏం చేయాలో తెలియక ఇద్దరు భార్య భర్తలు ఏం చేయకుండా చక్కగా నీళ్ళు తాగి పడుకున్నారు. ఏం చేశారు? నీళ్ళు తాగి పడుకున్నారు. పొద్దున్నే లేచారు పిల్లరా. పొద్దున్నే లేచిన తర్వాత బయటకు వచ్చి చూశారనమాట. వాళ్ళ పాస్టర్నేజ్ నుంచి బయటకు వచ్చి చూస్తే వీళ్ళ తాళం ఏమడింది. ఏరిది? ఈ పాస్టర్ భార్య తాళం అయింది ఇంటికి. ఈనాల మేరే ఇంటికి తాళం వేసింటే పాస్టర్ అనింది, అంటే ఈ కెన్నిత్ బ్రదర్ యొక్క భార్య అనింది, బహుశా బయటికి పోయినట్టున్నారు, మన కోసం బ్రేక్ఫాస్ట్ తెచ్చేకి పోయింటారు అనిపిస్తుంది, బ్రేక్ఫాస్ట్ తెచ్చేకి ఏదో సామాన్ కొనికి పోయింటారులే, వాళ్ళకి తెలుసు కదా మనం ఉన్నామని అనిందంట. సరే బ్రదర్ కూడా ఓకే అని చెప్పి మన లోపల పోయినారు. రాలే, బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయా, రూపాయి లేదు, ఇంకా రాలే అనుకుని వీళ్ళు ఏదో సాయంత్రం వచ్చి తయారవుతున్నాడు పాస్టర్ గారు, ఆ వాక్యం జరుగుతుంది. మధ్యాహ్నంకి వస్తారు కదా లంచ్ టైం కన్నా, వాళ్ళకి తెలుసు కదా మనం ఉన్నామని. రాలే. ఎప్పుడు రాలే నేను? లంచ్ టైం అయిపోయింది, రాలే. ఆయన అంటాడు ఫాస్టింగ్ పెట్టుకుంటే ఓకే, 3 రోజులు 4 రోజులు ఏం ప్రాబ్లమ్స్ లే, సమస్యలే, ఫాస్టింగ్ ఏం లేదు కదా. మొత్తానికి మధ్యాహ్నం రాలే. సాయంత్రము చర్చి టైంకి వచ్చారు వాళ్ళు. ఎందుకు? ఈయన చర్చికి తీసుకెళ్ళేదాన్ని వీళ్ళకి. సరే వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు ఏం మాట్లాడకుండా, ఎందుకంటే ఏందన్నా నడిచేవాళ్ళు దేవుని ప్రేమలో నడవాల, కిమ్మి కన్నులా వీళ్ళు చక్కగా చర్చికి తీసుకెళ్లారు. ప్రీచింగ్ చేస్తున్నాడు. ప్రీచింగ్ కూడా ఏం బ్రహ్మాండంగా అంతా ఏం జరగనట్లే, మంచిగా ఉన్నట్లే. చర్చి అయిపోయిన మళ్ళీ ఇంటికి వచ్చారు. వీళ్ళు అనుకున్నారు ఈరోజు ఏమైనా తీసుకెళ్తారా వాళ్ళే, నేను ఎక్కడైనా బిజీగా అయిపోయారని. ఇది ఏ రోజు? 2వ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. టూ డేస్ భార్య భర్తలు కామ్గా ఉన్నారు, ఏం చెప్పట్లేదు. ఎందుకు తెలుసా? ఆయన దగ్గర నుంచి నేర్చుకోండి నేను. జాగ్రత్త వినాలి పిల్లరా. నేను ఏం చెప్పినా, సిస్టర్ వింటున్నారా, నేను ఏం చెప్పినా ఎక్కడ రోగంతో పడతాను అని భయం. నేను ఆ దైవజన్ దగ్గర నేర్చుకునేది పిల్లరా, పరమ సత్యం ఇది. నేను ఏం చేసినా ఏం చెప్పినా ఎవరికన్నా, అందుకని మనసులో ఏంలే. 2 డేస్ అయిపోయింది. 2వ రోజు నైట్ పడుకున్నారు ఇద్దరు, పాపము నీళ్ళు తాగి పడుకున్నారు. నో ఫుడ్. 2 డేస్ అయింది. వాక్యం ఏంటి? ప్రేమ పొరుగువానికి ఏం చేయదు, కీడి చేయదు. 3వ రోజు పొద్దున్న లేచినారు, వచ్చి బయటకు వచ్చి చొంగు చూసినారు, అదే తాళమే. పొద్దున్న లేచినారు తాళము అంటే 3వ రోజు పొద్దున్న ఏం లేదు, ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు. ఇప్పుడు కొద్దిగా పాపము పాస్టర్ కినేదానికి ఏం చేశాడు, ఏం అర్థం కాలే. ఫోన్ ఉందాడే, ఫోన్ అంటుంది రా అని. ఏంటంటుంది? ఫోను. ఆయన చెప్పింది నేను చెప్తాను. ఫోన్ చూసానట్లే ఈయనకు అనిపించింది, నేను ఇంత ప్రీచర్ని కదా, నేను ఎందుకు ఊరికే ఉండాలా, నేను వాళ్ళ సూపరింటెండెంట్కి ఫోన్ చేసి నేను చెప్తాను, కాదయ్యా మీరు నాకు ప్రీచింగ్ పంపించారు, ఏ తిండి గిన్నె ఉండదా, ఏంటయ్యా మమ్మల్ని ఎవరు చూసుకోవడం లేదు, ఇది 3వ రోజే బాబా, 3వ రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా లేదో అని ఫోన్ దగ్గర వినాలైనా మోనే జాగ్రత్త వినాలి. ఇట్లాంటివన్నీ ఫోన్ పట్టుకొని వదిలేశారు. పరిశుద్ధాం దేవుడు అన్నాడు, నువ్వు కీడు చేస్తావా, నువ్వు చెడు చేస్తావా? లేదు ప్రభువా నేను చేయను అని మళ్ళీ భార్య దగ్గరికి వచ్చాడంట. భార్యతో చెప్పొచ్చా, నేను ఫోన్ చేసి నేను ఏదో ఒకటి చేస్తాను, అట్లెట్లా చేస్తారు వాళ్ళు అని చెప్పి భార్యతో వచ్చాడంట. మళ్ళీ వాపస్ పోయి అన్నాడంట,
నేను చేయను ఫోన్, నేను ఫోన్ చేస్తే సంఘం అందరికీ తెలిసిపోతుంది, పాస్టర్ ఇట్లా వాడంటనే నేను చెడు చేయను అన్ననే కూర్చున్నానంట. కూర్చుని పోయి కిచెన్లో కన్నా పోయి ఏం చూస్తామంటే ఒక గుడ్డు ఉందంట. కిచెన్లో పోయి చూస్తే పాపం 3వ రోజు పొద్దున్నే పోయి చూస్తే కిచెన్లోకి ఏముంది, ఒకే ఒక గుడ్డు ఉందంట. పాడైపోయిన ఒక బ్రెడ్ ముక్క ఉందంట. ఎప్పుడుదో ఇద్దరు భార్యాభర్తలు ఆ గుడ్డుని వేసుకొని సగం తిన్నారంట. 3వ రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో. లంచ్లో నో లంచ్. భార్యతో అన్నాడంట, ఓ పని చేద్దామా, ఈరోజు నైట్ ప్రీచ్ చేసిన తర్వాత సైలెంట్గా వెళ్ళిపోదాం ఇద్దరు, కార్ ఎట్లా ఉంది కదా అంటే, అట్లా చేస్తే బాగుంటుంది, మనము పోదాంలే ఈరోజు, వద్దు ఏం చేయాల్సిన పనిలా. మళ్ళా కొంచెం తర్వాత అంటాడు, వద్దు పోకూడదు, అట్లా పోతే ఏమవుతుందో తెలుసా, పాస్టర్గా అడుగుతారు అందరూ, ఎక్కడిపై ఆయన ప్రీచరు, వారం కోసం కదా వచ్చింది, అనౌన్స్మెంట్ చేసినాం కదా అంటే పాస్టర్కి ఏమవుతుంది, చెడు చేసిన వాళ్ళు అవుతాం. మరి ఏంటి, దేవుడు అన్నీ చూస్తున్నాడు, వద్దు ఏం చేయకూడదు, ఆయన ఎట్లా జీవితంలో పైకి రాడు, నేనెందుకు దాంట్లో భాగస్థుని కాలా అనేసి ఏం చెప్పలే. కూడా వాళ్ళు వచ్చారు సాయంత్రము, ఏం చక్క భార్యభర్తలు, పదాం బదర్ చర్చికి అన్నారు. చర్చికి తీసుకెళ్ళాడు. 3వ రోజు కూడా ప్రీచ్ చేశాడు. రాత్రి వచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వీళ్ళ ఇంట్లో వీళ్ళు. 4వ రోజు పొద్దున అందుకే 8 సార్లు యేసు ప్రభు సాక్షాత్తు ఈ బిడ్డకు కనపడి మాట్లాడి తనతో వాక్యం రాపించిన, ఎన్నో విషయాలు తెలియజేసిన వ్యక్తి కెనీత్ హేగిన్ ప్లారా. మీకు మహాజ్ఞాని, జాగ్రత్త తిన్నాను ప్లారా. 4వ రోజు పొద్దున ఏం చేయాలో అర్థం కాలా, డబ్బులు లేవు, ఇద్దరు ఉపవాసం, 4 days అయిపోయింది తిని. అప్పుడు పక్కనుండే చర్చి డీకను మాట్లాడికి వచ్చాడండి పాపం, ఎట్లున్నారు అని. ఆయన అన్నాడు, పొత్తు మీకు ఏమైనా కాయగూరలు కావాలంటే తీసుకుని, అంటే రెడీగా ఉన్నారు ఆల్రెడీ, అడగల మాకు ఇంతే చాలని, మాకు కావాలా బ్రదర్ కొన్ని వస్తువులు ఏమైనా ఉంటాయని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తే, అప్పుడు ఆయన మాంసం అన్ని ఫ్రిడ్జ్లో ఉండేవి చాలా ఇస్తే ఆ 3 రోజులు తీసుకొని తిన్నారు. కానీ పాస్టర్ గురించి ఒక కిమ్మిక్ అని ఒక మాట అనలా, సంఘం గురించి ఒక పదం అనలా. ఈవెన్ సండే రోజు లాస్ట్ రోజు ప్రీచ్ చేసిన తర్వాత వారు ఇచ్చిన డబ్బు ఎంతో తెలుసా మీకు, 1500 దాదాపు. నేను లెక్కేస్తే ఆ టయానికి ఇప్పటికి లెక్కి 1500 వారం ప్రీచ్ చేసి తిండిలే బట్టలే ఎట్లుంటుంది చెప్పండి. ఆయన మీకు తెలుసా ఏం చెప్తాను, ఒక్క పదము బయట నోట్లో అన్న వ్యక్తులు కాదు. కానీ ఏం జరిగింది తెలుసా, ఆ తర్వాత కొంతకాలానికి ఫోన్ వచ్చిందంట. ఆయన సాక్ష్యంలో నేను చెప్తున్నాను, బ్రదర్ మీరు ఆ చర్చికి వెళ్ళింటే మీకు ఏం తేడా అనిపించలేదు ఆ చర్చిలో అన్నాడంట. ఏం చెప్పలేనా, ఏం చెప్పలేదు, చెప్పకూడదు, ఎందుకంటే చెడు చేయకూడదు. అయితే మేము ఆ వ్యక్తిని, ఆ పాస్టర్ని తొలగించేసాం చర్చి నుంచి. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, డిసపియర్ అయిపోయారు ప్రపంచం నుంచి. ఎందుకు మీ విషయాలు చెప్పారండి పిల్లరా, చెడు చేసుకుంటా బ్రతికితే డెఫినెట్గా చెడు జరుగుతుంది మీకు. నేను సంస్కృతం ప్రీచ్ చేసి మిమ్మల్ని పంపిన మోసం చేసి మీకు ఇంకో పాస్టర్ గురించి చెప్తాను మీకు, దీనికి కనెక్టెడ్ కీడి చేసే విషయం. ఆయన చర్చికి ఇచ్చాడు ప్రీచింగ్. చర్చికి వెళ్తే ఈయన మంచి ఇంట్లో ఉన్నాడు పాస్టర్. అందుకే జాగ్రత్తగా ఉండాలి మీరు, నేను ఎవరు వచ్చినా మన దగ్గరికి, లేదంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ముందర చూడండి పిల్లరా. ఆ వ్యక్తి వచ్చి ప్రీచింగ్ పిలిచారు, ఈయన మంచి ఇంట్లో ఉన్నాడు, వెనకల రూమ్లో ఆయనకి స్థలం ఇచ్చాడు పాస్టర్కి. వచ్చిన పాస్టర్కి ఎక్కడ స్థలం ఇచ్చాడు, వెనకల కోళ్ళు పెట్టుకునే సాటి ఇచ్చాడంట. ఏం పెట్టుకున్నాడు ఆ పాస్టర్. నేను సాక్ష్యం చదువుతా అంటే సాక్ష్యం చదివినప్పుడు ఆ యొక్క పాస్టర్ బాధపడుతున్నాడు, ఏరా నేను ప్రీచింగ్కి వచ్చాను, చెడ్డ వాసన వస్తుందిడా, నేను ఎట్లా చదువుకుంటా, ఎట్లా ప్రీచ్ చేస్తా, ఎందుకు ఎట్లా చేస్తున్నారు. కానీ ఈ వాక్యం ముందర ఆ దైవజనుడికి మీకు తెలుసు ఏం జరిగిందో పిల్లరా. అక్కడ కూడా అట్లే ఒక చాలా రోజులు ఉన్నారు అక్కడ, కానీ మీకు ఏం చేయలే ఆయన కదా. ఏం చెప్పకుండా అలాగే సేవ చేసుకుంటా బయటకు వచ్చేస్తాడు. ఏమైంది తెలుసా నీకు, ఆ తర్వాత ఆ పాస్టర్ 39 సంవత్సరాల్లో క్యాన్సర్ చచ్చిపోయినాడు. యా పాస్టర్ అలా ట్రీట్ చేసిన వ్యక్తి
బైబిల్లో ఒక మాట రాయబడింది పిల్లరా. 1 యోహాను 2 చదవండి 9, 10. చూడండి ఏం రాబడింది. 1 యోహాను 2, 9. తొందర తీర్లేగా. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. చూసారా అమ్మా, నువ్వు కీడు చేస్తా అంటే ఓకే, చదివినాను. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతరం కారణం ఏది, ఆ వ్యక్తికి ఏ సమస్య రాదు పిల్లలు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, తన సహోదరుని ప్రేమిస్తాడు. ఆ వ్యక్తి ఓడిపోడు. అభ్యంతర కారణం ఏమి లేదు, ఓడిపోడు ఆ వ్యక్తి. అయితే 10వ వాక్యం చూడండి ఏం రాబడిందో. తన సహోదరుని 9వ వాక్యం చదువు. వెలుగులో ఉన్నానని చెప్పుకుని తన సహోదరుని ద్వేషించువాడు ఎక్కడున్నాడు? ఈ సహోదరులు అంటే ఎవరిని పిలుస్తాం? సహోదరులని చెప్పాలి. ఎవరిని సహోదరులు అంటాం మనం? క్రిస్టియన్స్ని. ఇది క్రిస్టియన్స్ ప్రీచింగ్. ఇది మళ్ళీ అనుకున్నారు పక్కింటి వాళ్ళు ఎవరో లేదు సార్ వాళ్ళకి దేవుడు. నో 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 యోహాన్ రాస్తున్నాడు. ప్రేమపూర్ణుడు యోహాన్ తెలుసు కదా మీకు. అపొస్తలుడు యోహాను ప్రేమకు నిదర్శనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు అంటే యేసుప్రభువును రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లో ఉన్నాడు. మీరు నేను పిల్లరా 4 పాయింట్లు చెప్పాను నేను ఈరోజు. రేపు వారం ఇంకా దండిగా ఉన్నాయి, తప్పకుండా రండి. ఎందుకంటే అంతా ఒకటేసారి మంచిది కాదు. జాగ్రత్తగా వినండి పిల్లరా. ఇంకో దీని సొల్యూషన్ చెప్పి విడిచిపెడతా. నీవు నేను ఆస్తిలో, ఐశ్వర్యంలో, డబ్బుల్లో, నీ బిడ్డల చదువులో నువ్వు కలెక్టరే కావాలని కోరుకుంటున్నావో, ఐపీఎస్ కావాలని కోరుకుంటున్నావో, నీకు దేవుడు ఆమేన్ అని చెప్పి ఉన్నాడు నీ జీవితానికి. ఆమేన్. నీ ఇంగ్లీష్లో చాలా బాగా రాబడింది. వాట్సో ఎవర్ యూ డిజైర్, వాట్సో ఎవర్ ప్రే అండ్ బిలీవ్ దట్ యూ రిసీవ్డ్ ఇట్ అండ్ యూ షల్ హ్యావ్ ఇట్. దేవుడు తరఫున నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు పిల్లలు, నీ పిల్లల్ని. కానీ నీ జీవితాన్ని నువ్వు ప్రభులో ఉన్నా కూడా నువ్వు ప్రేమ లేనివాడవైతే, నేను 4 కారణాలు చెప్పా. నువ్వు ఇప్పటికి కూడా ఎవరికి స్థలం ఇచ్చి ఉన్నావు? చీకటికి. అందుకే నా మాట ఏనండి, ఎప్పుడు కూడా తల్లిదండ్రులను ఏడిపికండి. నైనా ముందర చూడండి, బాధ పెట్టకండి. ముఖ్యంగా ప్రేమగా మాట్లాడండి. ఎందుకంటే పెద్దలు కాబట్టి ఏదో జరుగుతూ ఉంటాయి కుటుంబంలో, ఓకే. కానీ శపించేది, ఇంకొకరి గురించి చెడ్డ మాట్లాడేది, అత్తల గురించి, కోడల గురించి, అల్లుల గురించి, కొడుకుల గురించి పక్కన, డోంట్ డూ దట్. నువ్వు నేను చెప్తే కదా, నేను భయపడేది 2 విషయాలకి. రోగం నుంచి జాగ్రత్తగా ఉండాలి. నేను మాత్రం అందుకే ఎవరేం చేసినా నేను నా జీవితం యొక్క నిర్ణయం ఇది, పునాది ఇది. మీరు చూసింటారు. చూడుకోకుండా కూడా నాకు నేను చెప్పేది ఒకటే, నేను వారిని ప్రేమిస్తానే ఉంటా, నేను వారిని బ్లెస్ చేస్తానే ఉంటా. రెండవది, దేవునితో నేను నడవాలా, దయ్యాలతో కాదు. నేను నా సహోదరుని ద్వేషించి ఎక్కడుంటానంట? చీకట్లో. వాళ్ళతో చేయి కల్పనైనా నేను అవి నీ డబ్బంతా తీసుకుని పోయి ఆడ పాడు చేసే హాస్పిటల్లో. ఇంతకంటే పచ్చిగా ఏ పాస్టర్ ప్రీచ్ చేశారో నాకు తెలియదు, కానీ వద్దు నేను. కానీ ఏం చేయాలి? జాగ్రత్తగా రండి. ఎట్లా నేను ప్రేమలో బ్రతకాలి సార్? బాగానే చెప్పారు, బాగుంది. నేను ఇంక నుంచి నిర్ణయం తీసుకున్నా, చెడు నా నోటి నుంచి రాదు. ఏం చేయాలి నేను ఆ ప్రేమలో బ్రతకాలంటే? అది చెప్పి మీకు ఇడిచిపెడతా, ఓకే. దీనికి కూడా ఒక చిన్న సాక్ష్యం మీకు. ఒక పాస్టరు ఒక భార్యాభర్తలు ఇద్దరు ఓ పాస్టర్ దగ్గరికి వచ్చారు. ఈ సెలగురులో చెప్పాను. వచ్చన్నారు, సార్ పెళ్లి చేసుకున్న నుంచి మా ఇద్దరి మధ్య కొట్లాట్లు తిట్టుకోవడం ఇదే సరిపోయింది, మాకు సమాధానం కోసం ప్రార్థన చేయండి సార్ అన్నారంట. 2 తలలు వచ్చాయి, ఒకటి ఆడతల, ఒక మొదతల. ఏం తల? మొగతల. ఆ పాస్టర్ చాలా మంచోడు, నా మాదిరే. నువ్వు తలలు కింద దించొద్దండి, ఫస్ట్ తలలు పైకి ఎత్తండి. ముందు మీరు తలలు పైకి ఎత్తండి, ఆయన తలలు కింద పెట్టద్దండి, తలలు పైకి ఎత్తండి అని చెప్పి ఏం చెప్పాడు తెలుసా? ముందు చూడండి, చాలా ఇంపార్టెంట్ అన్నాడు. ప్రార్థన వద్దు, మీకే వద్దు. నేను చెప్పేది చేస్తే మీ జీవితంలో మళ్ళీ ఇద్దరు కొట్లాడుకోలేరు మీరు భార్యాభర్తలు. చెప్పండి సార్ ఏం చేయాలో?
మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి వాళ్ళకు ఒక పేపర్లో రాసి, అమ్మ అర్థమైంది, 4వ అధ్యాయం పేపర్లో రాసి ఏం చేశాడు చదువు నేను చెప్పాను అది 4 ఇట్లా రాశాడు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. తర్వాత నైనా అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకొని రాసి ఇద్దరు భార్యాభర్తలు ప్రార్థన వద్దు మీకే, మీరు చేయాల్సిన ఇద్దరు భార్యాభర్తలు పొద్దున్న లేచి ఈ పేపర్ని ముందర పెట్టుకొని గట్టిగా చదవండి. ప్రేమ ఏం చేయదంట, ఇవన్నీ అమర్యాదగా నడచదు, కోప్పడదు, ఆ తర్వాత అపకారం చేయదు, మనస్సులో అపకారం ఉంచుకోను. 6 రోజుల తర్వాత మీరు మళ్ళీ నాకు ఫోన్ చేయమనండి. తూచా తప్పకుండా పొద్దున రాత్రి భార్యాభర్తలు ఇద్దరు చెప్పేవాళ్ళు. 6వ రోజు ఆ సిస్టర్ ఫోన్ చేసింది పాస్టర్ అమ్మకి, సిస్టర్ నా జీవితంలో మొదటిసారి నా భర్త నాకు సారీ చెప్పినాడు, ఇవి చెప్తా ఉంటే మధ్యలో ఒకసారి నేను కూడా వెంటనే సారీ చెప్పేశా. ఏం సార్ దీంట్లో ఉన్న మంత్రం అంటే వినండి, దేవుడు ఏది కూడా కష్టపడే పని మనకి ఇవ్వలేదు నాయన. ఇప్పుడు మీరు విన్నారు ఇంత స్ట్రాంగ్గా, ఇంకా వినబోతారు. మీకు అనిపించవచ్చు సార్ నాకు అన్నీ అర్థమైతే, చాలా విషయాలు నాకు అర్థమైనా, నాకు తెలుసు నేను ఎంత తప్పులో ఉన్నానో, నాకు పరిశుద్ధాంతుడు మాట్లాడినాడు, కానీ నేను ఇంకా ఎట్లా నేను ఆ పనులు చేయకుండా ఒక ప్రేమమయుడుగా, ఒక శ్రేష్టమైన వాడుగా యేసు ప్రభు నోటి నుంచి వినాలంటే ఏం చేయాలా? ఆ దైవజనులాగా నేను కూడా ఎందుకు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడకూడదు? ఎందుకు నేను కూడా దేవునికి ప్రియుడిగా పడితే ఏం చేయాలా? ఈజీ, చెప్పండి, ఈజీ ఈజీ. కష్టమంతా యేసు ప్రభు తీసుకోవడం ఈజీ ఇచ్చాడు. ప్రేమ అనేది ఏంటంటే ఫలం పిల్లరా. ప్రేమ అనేది ఏంటి? ఫలం. మొదటి ఫలం ఏ దాంట్లో? ఆత్మఫలం. అంటే ఏంటి ఆత్మఫలం అంటే, ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించామో ఆ రోజు ఈ ఫలాలన్నీ మనలో దేవుడు పెట్టాడు పిల్లరా. ప్రేమ, దయ, దీర్ఘశాంతం, దయాలుత్వం, ఇవన్నీ 9 ఫలాలు ఉన్నాయే, అవి పరిశుద్ధాత్మ ఫలాలు కాదు, మన ఫలాలు, మనలో ఉన్నాయి అవి. మొదటి ఫలం ఏంటి? ప్రేమ. ఇప్పుడు వినండి, ఎలా ఈ ప్రేమ పెరుగుతుంది? ఫలం పెరగాలంటే ఏం చేయాలమ్మా? నీళ్ళు పోయాలా. అమ్మ అర్థమైందా? సింపుల్ క్యాలిక్యులేషన్ చూడండి, ఎంత ఈజీ చూసారా? యేసయ్య ఈజీ పిల్లరా. నువ్వు ఏం చేయాలో తెలుసా? ఈ ఫలం పెరిగి నిన్ను ఎవరైనా తూ అన్నా కూడా, చాలా మిస్ చేశాను పిల్లరా, నాకు గుర్తు వస్తాను ఇప్పుడు ప్రీచింగ్. చాలాసార్లు నేను అప్పుడు చెప్పాల్సింది, ఇప్పుడు అపకారం మనసులో పెట్టుకోవద్దు అన్నప్పుడు నేను ఒక మాట చెప్పడం మర్చిపోయాను మీకు, ఇప్పుడు గుర్తు వస్తాను అది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఎవరైనా అపకారం చేసిన దాన్ని మర్చిపోకుండా ఎందుకు పెట్టుకుంటామంటే, ఎందుకు పగ వస్తుంది అంటే పిల్లరా, అది ఎట్లా చెప్పాలి, అది క్షమించరు వాళ్ళని. ఎందుకు తెలుసా? నువ్వు అనుకుంటావు ఆ చేశాడు నాకు నష్టము, నేను నష్టం చేయాల, అది హీరోయిజం అనుకుంటాను. అర్థం లేదా నేను ఏం చెప్తాను? ఇప్పుడు ఎవరైనా చెడు చేసి చెప్పారు, మరి నా గురించి చెడు చెప్పాడు, బ్రదర్ ఎవరు చెడు చెప్పారు అనుకుందాం, నాకు అది తెలిసిందే, నేను ఇంకా చెడు చేస్తాను, ఎందుకు తెలుసా? నాకు చెడు చేశారని ఆ అపకారాన్ని మనసులో పెట్టుకున్నా. అది కాదు పిల్లరా హీరోయిజం అంటే. హీరోయిజం అంటే ఏమో తెలుసా? నీకు ఎంత అపకారం చేసినా కూడా నువ్వు అపకారం చేయకుండా వారికి మేలు చేస్తావే, అది హీరోయిజం. ఎట్లా నీకు తెలుసు అది హీరోయిజం అని? ఆల్రెడీ యేసు గురించి చూసుకున్నాం. దేవుడు ఎవరు? హీరో కదా పిల్లరా. దేవుడు హీరోనా కదా? దేవుడు ఏం చేశాడు చెప్పండి? మీ నా అపకారాలను ఏం చేశాడు ఆయన? మీ నా పాపాలను ఏం చేశాడు? సముద్రంలోకి విసిరేశాడు. ఆ తర్వాత ఈ పువ్వెనికి విసిరేశాడు అని చోట రాబడింది యెషయా గ్రంథంలో. ఓకే, ముందు చూడండి. అది హీరోయిజం. నువ్వు నేను దేవునికి పుట్టి ఉన్నాం. దేవుళ్ళ మీరు నేను ప్రవర్తించాలి పిల్లరా. నాకు అపకారం చేశాడు పలానా వ్యక్తి, నేనేం చేయాలో తెలుసా? తీసి ఎక్కడేయాలా? వీపు వెనికి విసిరేయాలా. అది హీరోయిజం. అంతేగాని మనసులో పెట్టుకొని చెప్తా అని అందరికి దగ్గర గబ్బులు అది డిమోనిక్, అది సేటనిక్, అది హీరోయిజం కాదు. అందుకే ఎప్పుడు కూడా సారీ చెప్పి వెనకాడొద్దండి. చాలామంది అనుకుంటారు సారీ చెప్పితే వీక్ పర్సన్ అనుకుంటారని. నో, నాకు అందుకే చాలా ఇష్టం సారీ చెప్పాలంటే. ఎందుకంటే దైవత్వం అది. సైతాను తనం ఏమో తెలుసా?
సారీ చెప్పకుండా ఉండడం. నేను ఇంకోటి చెప్తున్నా మీకు నా తరఫున, తప్పుందా లేదో సారీ చెప్పేసాయి. అరే ఆయనే కాళ్ళు కడుగుతా అంటే నీకు నాకంత కోవేలరా నాయనా. సారీ ఏమంటారు దాన్ని, ప్రౌడ్ ఎలా, గర్వం ఎలా, గర్వం సారీ సారీ ఏమన్నారు, ఏమొద్దు, గర్వం వద్దు నాయనా. ఆయనే కాళ్ళు కడిగాడు. ఎందుకు కాళ్ళు కడిగాడు మీరు నాకు చెప్పండి, కాళ్ళు ఎందుకు కడిగాడు? టైం అవుతా, జల్దీ చెప్పాలా, ఇలాంటి ఇంకో పొడిగిస్తాను బ్రీచింగ్ని. కారణాలు కొన్ని ఉన్నా నా యొక్క ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నా మీకు, చెప్పంటారా? వీళ్ళు చేసే పనికి 12 మందికి ఎంత కోపం వస్తుంటుంది ఆయనకి. ఎంత ఆయన మనిషిమా, దేవుడు ఆయన, కానీ మనిషిగా పని చేస్తానేది ఆడ. మీరు అనుకుంటారు సార్ దేవుడు సార్, ఆయనకేం సార్, 100% హ్యూమన్ బీయింగ్ ఆయన. అందుకే కోపం రాకుండా ఉండేదానికి, వాళ్ళకి అసహించకుండా ఉండేదానికి, వాళ్ళని చెప్పించకుండా ఉండేదానికి ఆయన నిర్ణయించుకున్నాడు. నేను దేవునితో నడిచాలా, నేను అనారోగ్యంలో పడకూడదు, నేను జయించేది నేనే, ప్రేమలో నడిచని వాళ్ళ కాళ్ళు కడగడం. పిల్లరా నువ్వు నేనేమై ఉన్నామ్మా, నీకు తెలుసు ఆ వ్యక్తి నా గురించి చెడ చెప్తాను, లేదంటే నాకు అన్యాయం చేశాడు, నా ఆస్తి కొట్టేశాడు, లేదంటే నాకు ఇది చేశాడు, అది చేశాడు, నీ గురించి నేను చెప్తున్నా, నువ్వే సారీ చెప్పు. ఎందుకంటే సృష్టికర్తకు దేవుడు నువ్వు కోల్పోయిన దానికి 100 రెట్లు ఇచ్చే వాగ్దానం నీతో చేసి ఉన్నాడు. నువ్వు ఎప్పటికీ నష్టపోవు. లవ్ నెవర్ ఫెయిల్స్ మా, నువ్వు ఫెయిల్ కానిడు దేవుడు. ఎదుటోడు అనుకోవచ్చు నువ్వు పెద్ద ఈడియట్వి, నాకు భయపడుతున్నావు, నేనంటే వణుకుతున్నావు, వాడు ఈడియటోడు ఫస్ట్ అట్లా అనుకుంటే గిన. నేను దేవుని వాక్యానుసారం నడవాలా. అందుకే సారీ చెప్పేదానికి వెనకాడద్దండి, మనసులో అపకారం పెట్టుకోద్దండి. ఓకే, ఇప్పుడు చూడండి ఏం చేయాలి ఫలం రావాలంటే, ఎప్పుడు నేను ముందు చూడైనా జస్ట్ 2 minutes నాకు ముందు చూడైనా, నువ్వు ఎవరినైనా కూర్చోలేనా, కింద కూర్చో, ముందర చూడైనా, ముందర చూడండి. ఈజీ నువ్వు ప్రేమలో జీవించడం. ఫస్ట్ ఏం చేయాలో తెలుసా, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు 24 గంటలు ప్రార్థన ఉన్నది, 24 గంటలు ఏం చేయాలంటే, నేను దేవుని ప్రేమతో ఉన్నా, దేవుడు ప్రేమించినట్లు నేను మనుషుల్ని ప్రేమిస్తా. దేవుడు ముందు చూడాలా, ఇతరుల పాపాల్ని వీపు వెనక్కి విసిరేసినట్ల నాకు అపకారం చేసే, నాకు చెడు చేసే, నాకు ఏ చెడు జరిగినా నేను దాన్ని తీసుకొని వీపు వెనక్కి విసిరేస్తా. నా దేవుడు ఎట్లయితే సముద్రంలో ఇతరుల పాపాలు వేసేస్తాడో, నేను ప్రతి ఒక్క చెడుని సముద్రంలోకి విసిరేస్తా. నేను దైవత్వంతో నిన్నవాన్ని, నేను దేవుళ్ళ ప్రేమిస్తా, దేవుళ్ళ కనికరిస్తా, దేవుళ్ళ క్షమిస్తా. నేను దయ, ప్రేమ, కనికరము, జాలితో నిన్ను ఉన్నా. నేను దేవుళ్ళ జాలిగల మనిషిని, దేవుళ్ళ కనికరం చూపే వ్యక్తిని నేను. నేను ప్రేమ అమ్మాయిని, నేను దేవునికి పుట్టిన దేవుడు ప్రేమ, నేను ప్రేమే ఉన్నా. నా జీవితంలో ఎప్పుడు కానీ నా దేవుళ్ళలాగా నేను కూడా అందరినీ క్షమిస్తాను, కానీ కోపం, క్రోధం నాకు అసలు దాని పేర్లు ఎత్తద్దండి. ప్రేమతో ఐ డూ దాట్. ఈడ చెప్తానే దాంట్లో చాలా వరకు గొప్ప గొప్ప దైవజనుల జీవితంలో నుంచి నేను తీసుకొని వచ్చిండేది మీ దగ్గరికి. ప్లస్ ఎప్పుడైతే దీన్ని పాటిస్తున్నామో మేము చూస్తున్నాం పిల్లల దీవెన. నేను చెప్తాను మీకు, ఈరోజు చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులు బాధపడుతున్నారు, పిల్లలు చెడిపోతున్నారు సార్. కాల్చుకునే శరీరం ఇచ్చాం సార్, కూడు పెట్టారు సార్, మాకి చెప్పిస్తారు సార్, కొట్టేకొస్తారు సార్. కారణం ఏమో తెలుసా, నువ్వు బ్రతికి అవే బ్రతుకు, ఆ ప్రేమతో బ్రతకలేను. అందుకే ఆ సమస్యలు ఈరోజు బైబిల్ చెప్తున్నాను. ఈరోజు మీకు చెప్తానా బిడ్డ, నువ్వు ఏ వయసులోనో ఉండొచ్చు, ఈరోజు నిర్ణయించుకో, నేను ఇక జీవితంలో నా పెదవుల గుండా దీవెనలు తప్ప. ఓకే సరే, ఓకే ఇంక చెడ్డ ఏం మాట్లాడను. ఓకే ఫస్ట్ చూడండి, ఏం చేయాలా ప్రేమలో జీవించాలంటే, నువ్వు ప్రార్థన ఓకే, కానీ ప్రార్థన కంటే ముఖ్యంగా నువ్వు నోరు తెరిచి చెప్పాల. ఫస్ట్ అది నువ్వు చేసి చూడు. ఈ వారం నెక్స్ట్ సండే చూడు నీ పరిస్థితి ఎట్లా ఉందో. రెండవది అతి ముఖ్యమైనది, ఇది కూడా రోమిల్ రాసిన పత్రిక 12 ముగిస్తాను నేను, లాస్ట్ పాయింట్ ఇదే. రోమిల్ రాసిన పత్రిక 12:17 నుంచి చదువునైనా. రెండోది స్క్రీన్ మీద పెట్టినా 2:10 చూడు, ముందు చూడైనా. రెండోది ఏం చేయాలా, రోజు చెప్తాను అలా, అనుక్షణము టాయిలెట్లో, బాత్రూంలో ఏడున్నా కూడా అర్థమైంది. సైతాన్ అంటాడు నువ్వు యాడన ప్రేమించు, ఆమె అంటే నీకు ఇష్టం లేదని, ఆమె నేను ప్రేమ అమ్మాయిని, కనికరపుణ్ణి, దేవుళ్ళ క్షమిస్తా, దేవుళ్ళ ప్రేమిస్తా. ఫస్ట్ అది
నువ్వు చేయాల్సిందే. నువ్వు ప్రేమలో జీవించాలంటే, లేకుంటే చేత కాదు. ఇది కూడా చెప్పలేను. నాకు విని నిర్ణయం తీసుకొని పోతున్నావు, బయటికి పోతానట్లు ఎవరి గురించిన చెడు చెప్పబుద్ధి అవుతుంది నీకు. ఏం చేస్తాం సార్, నేను చెప్పాలని పోతాను బయటికి, కానీ నా అలవాటు పోవడంలే. నేను అలవాటు పోగొట్టేదే చెప్తాను. నువ్వు నోరు తెరిచి ఎప్పుడైతే ఈ వాటిలో చెప్తావో, నేను ఇంతవరకు చెప్పాను అవి. ఒకటిదే. రెండవది చూడండి, కీడుకు ప్రతి కీడే ఉనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి కలిగి ఉండు. నెక్స్ట్ పొందన్న శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. నెక్స్ట్, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇత్తును. చూసారా ఎవరు ప్రతిఫలం ఇచ్చేది? అదే గ్యారంటీగా ఉండండి. భర్తను దీవించండి, పిల్లలు దీవించండి. ఓకే, సో దేవుడు చూసుకోండి. నెక్స్ట్ వాక్యం నాకు చాలా ముఖ్యమైనది. కాబట్టి అది కథ. ఏం చేయాలి? రెండోది క్రియలో, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పి కొని ఉంటే దాహం ఇమ్ము. ఆకలి అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. ఆ తర్వాత కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. రెండోది అతి ముఖ్యమైనది, ఈజీగా చెప్తాను నేనండి. ఇమ్మీడియట్గా నువ్వు చేయాల్సింది ఏమంటే, నీ గురించి నువ్వు చెప్పుకుంటాను అన్న దేవుని ప్రేమ ఉంది, అది ఒకటి ఫస్ట్. రెండవది అతి ముఖ్యమైనది. సరే, ఈ క్రియల్లో చేయాల్సిందే. ఓకే, ఏం చేయాలి తెలుసా? వినండి, చాలా ఈజీ పిల్లరా. అసలు ఒక మనిషి నీకు చెప్పకూడదు, కానీ నేను అనుభవించినా కూడా నీ కోపం రాదు. వాటికి తీసుకెళ్తాను ఏల్ చర్చిని. ఒకరోజు పగలు ద్వేషాలు వద్దు బిడ్డ, ఇంత విన్నాక నేను నమ్ముతాను నువ్వు మారిపోయాను అని. ఎవరు ఏదైనా అసిస్టెంట్లు చెప్పింది, ఈ బ్రదర్ పెట్టుకోకు, నువ్వే విషయం తాగుతాను, నీ పిల్లలు దెబ్బతింటారు. ఓకే, జాగ్రత్త. రెండోది ఏమంటే ఆశీర్వదిస్తాను. ఏం చేయాలమ్మా? ఆశీర్వదించు. ఓకే, నువ్వు పోయి ఇంట్లో పెట్టా, భోజనం పెట్టా, అవన్నీ పక్కన పెట్టు, అవి చేయాల్సిందే, మంచిది. అదే అంతకంటే ఈజీ వేతను నేను చెప్తాను. అది చేసి నువ్వు ఆల్రెడీ వాళ్ళకి అన్నీ సహాయం చేస్తాను. ఏం చేస్తా? ఆశీర్వదించు. చింటూ చంటి ఏసునామలో చంటిని దీవిస్తాను. ఓ మేలులతో జీవించును గాక, ఐశ్వర్యం ఉండును గాక, తన భార్య పిల్లలు కలకాలము దేవుని కృపలో జీవించుదురు గాక, వాళ్ళకి మేలు జరుగును గాక, వాళ్ళకి సంతోషం పుట్టును గాక. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను, నా గుండెలు మీద చేసుకుని నా దేవుని వాక్యం పట్టుకొని కొద్ది రోజుల్లోనే నీ జీవితం నువ్వు పడుకోళ్ళ కానీ రాత్రి దేవుడు స్వర్గంలో నుంచి నీకు స్వరం వినిపించి నిన్ను మెచ్చుకొని నీ బతికే వేరే ఉంటుందిరా నాయన. నువ్వు వేరే మనిషి అయిపోతావు. ఐ ఛాలెంజ్ యూ. నేను ఆ ఛాలెంజ్ ఇది నీకు మీరు విసురుతాను. నేను నీ గురించి నువ్వు చెప్పు వాక్యాన్ని. రెండవది, ప్రతి మనిషిని జీవించును. నీ జీవితంలో శాపం అనేది రాకూడదు. ఈవెన్ నీ పిల్లల్ని, భర్తని, దేశాన్ని, ప్రతి చోట, ముఖ్యంగా నీకు ఎవరైనా నొప్పించినారంటే, సపోజ్ ఎవరైనా నొప్పించారు, ఈ పాపం నొప్పించిందని నీకు తెలిసిందనుకో, ఏదో ఒక రకంగా ఎవరి ద్వారా కానీ లోకంలో నుంచి ఎవరైనా పలానా బంధువు అట్లా అంటుంది, ఆ బంధువు యొక్క పేరు తీసుకొని ఆశీర్వదించు. నేను చెప్తాను, వాళ్ళు నీ ఇంటికి వచ్చి నీ మీద కాళ్ళ మీద పడేంత వరకు దేవుడు విడిచిపెట్టాడు. నేను చాలా రాసి పెట్టుకోండి ఈ డేట్ని. మీరు రేపు వారం నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, చాలా విషయాలు ఉన్నాయి పిల్లరా దేవుని యొక్క వాక్యంలో. రేపు వారం మిగతావన్నీ ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని, తండ్రి నీకు వందనాలు. ప్రేమ గురించి వింటున్నాం. ఏ సంఘము ప్రేమతో నిండిన సంఘంగా శ్రేష్టమైనదని నువ్వు చెప్పాలి తండ్రి. నేను మమ్మల్ని అలా తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. బిడ్డలు హృదయాలు నీ దగ్గర ఒప్పుకున్నాయి తండ్రి. పరిశుద్ధాంతం నువ్వు మాట్లాడావు. నేను ఒప్పుకున్నావు. మొండితనాన్ని తొలగించండి ప్రభువా. ఎప్పుడు కూడా మనం చూడకూడదు, ఆయప అట్లా వాడేలే, ఆయపకి అట్లా చేయాల్సిందేలే, ఆయమ్మ ఇట్లాదేలే, వాళ్ళకి అద్దెలే వాళ్ళు. నో, అది డిమోనిక్ స్వామి, అది దురాత్మల బోధ. పైనుంచి వచ్చినది కాదు. అది పైనుంచి వచ్చినది ఎప్పుడు కూడా తండ్రి సహించడము, దయ చూపడము, పగ పెట్టుకోకుండా ఉండడము, శత్రువులకి మేలు చేయడము, అపకారం చేయకుండా ఉండడము, కేవలం మంచి చేయడం, మంచి మాట్లాడడం. తండ్రి, ఈ బిడ్డలు అలా చేస్తుండగా నీతో క్షమాపణ వేడుకున్నారు చాలా అందరూనైనా. నీతో మాట్లాడారు, నువ్వు మాట్లాడావు. నీ వాక్యానుసారం జీవించడానికి సహాయం చేయండి నైనా. ఎవరైతే క్షమాపణ చెప్పుకున్నారో పిల్లరా, ఒక నిమిషం తీసుకొని సారీ చెప్పండి దేవునికి. ఆల్రెడీ మీరు చెప్పుకుంటారు. చెప్పండి ప్రభువా, ఈ క్షణం నుంచి ఇదిగో ఈ 2 విషయాలు నేను నేర్చుకున్నా.
నాలో ప్రేమ ఉండేదని నేర్చుకున్నాను తండ్రి. నీ వాక్య ప్రకారం నా గురించి నేను మాట్లాడతాను తండ్రి. రెండవది, ఇతరులను ఆశీర్వదిస్తా. అయ్యా, ఇంతవరకు ఏ తప్పు చేశాను నా మీదకి కానీ, నా పిల్లల మీదకి కానీ, నా పిల్లల మీదకి కానీ రాకుండా సహాయించి. అయ్యా, నేను రోగంలో పడ్డం ఇష్టం లేదు నాయనా. నాకు రోగం నుంచి నేను రోగంలో పడను తండ్రి. నేను అయ్యా, నేను నీకు విరోధంగా పోను తండ్రి. నన్ను క్షమించు నాయన. తెలియక చేశాను తండ్రి. అవును తండ్రి, నేను తెలియక చేశాను. తెలియక వాళ్ళని శపించాను నాయన. పొరపాటు అయిపోయింది తండ్రి. కోపంలో చేశాను నేను, అజ్ఞానంగా చేశాను తండ్రి. క్షమించు తండ్రి. ఇక నుంచి అలా ఉండను తండ్రి. ఇక నుంచి నేను ప్రేమిస్తాను స్వామి. ఇక నుంచి ప్రేమలో జీవిస్తాను తండ్రి. ప్రేమలో ఓడిపోను తండ్రి. లవ్ నెవర్ ఫెయిల్స్ ఓ లార్డ్. ఏదైనా సాధిస్తాను, విజయం పొందుకుంటాను తండ్రి. ఏ దాంట్లో అయినా ప్రేమ ద్వారానే. ఇంకే పద్ధతి లేదు తండ్రి. ఇక వేరే ఏ పద్ధతి అయినా అది దురాత్మల పద్ధతి. అది పైనుంచి వచ్చింది కాదు. అది ఈ లోకంలో ఉండేది, ప్రజలు వాడేది. అది దయ్యాల జ్ఞానం అని మేము చదువుకున్నాం తండ్రి. నీ వాక్యానుసారంగా జీవిస్తాం తండ్రి. బిడ్డలు దీవించండి. వారి క్షమాపణను అంగీకరించావు. నీ రక్తంతో కడుగునైనా నేను అదేవిధంగా ఇక నుంచి జీవించే విధానంలో నీ కృప ఇమ్మని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.